మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య ధ్యానం చేద్దాం. ప్రత్యక్ష గుడారములో మనం ఆల్రెడీ ప్రత్యక్ష గుడారం పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాం. పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి సంఘమును, ఆ పరిశుద్ధ స్థలంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఎలాగో ఉండాలో మీకు ఒక విషయం అర్థం కావాలి. మీరు ప్రత్యక్ష గుడారం ధ్యానం చేస్తున్న కాడ నుంచి ప్రతి అంశము సంఘంలో బైబిల్ గ్రంథాలు అన్ని విషయాలు ప్రత్యక్ష గుడారంలోనే ప్రత్యక్షం అవుతున్నాయి. అవునా కాదా? సంఘంలో ఉన్న ప్రతి విషయాన్ని కానీ, లోకంలో ప్రతి విషయము కానీ, సంఘంలో నడుస్తున్న ప్రతి విషయం కానీ నీకు ప్రత్యక్ష గుడారం లోపల ఇమర్చబడి బైబిల్ గ్రంథంలో ఏ అంశం తీసుకున్నా ఆ ప్రతి అంశానికి అనుసంధానంగా ఏదో ఒక ప్రదేశంలో ప్రత్యక్ష గుడారం మనకి కనపడతా వస్తూ ఉంది. అలాగున మనం ఆ ప్రత్యక్ష గుడారంలోనే దేవుడు యొక్క ఆ యాత్రా జీవితంలోనే భవిష్యత్తులో విశ్వాసుల సంఘం ఎలాగ ఉండాలో ముందే నిర్ణయించి దాంట్లో ఇమిడ్చిపెట్టాడు అనమాట. ఎందుకంటే ఒక్క చిన్న విషయంలో కూడా దేవుడు అనంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు, ఆయన ఇమర్చగలిగినటువంటి దేవుడు. ఆయన మీకు అర్థమవడం కొరకు ఒక మాట చెప్తాను. ఓ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు వ్యభిచారణ పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు యేసు ప్రభు వారి దగ్గరికి. గుర్తుందా మీకు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి చాలామంది నిలబడి, బోధకుడా ఈమె వ్యభిచారంలో పట్టబడి ఈమెకేం మేము మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి కదా అని రాసి ఉంది కదా అని చెప్పి యేసు ప్రభు దగ్గర తీర్పు చేయడానికి తీసుకొస్తారు. ఆ సందర్భంలో మీరు చూసే ఉంటారు, యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఒక వాళ్ళతో మాట్లాడిన మాటలో మీలో ఎవడు ఎప్పుడు ఏ పాపం చేయలేదా అని అన్నాడు. ఇప్పుడు ఆమెను తప్పించడానికి కాదు, దేవుడు మన కంటిలో నలుసును చూసి ఎదుటి కంటిలో దూలం వెతకమన్నాడా అన్నాడా? మన కంటిలో నలుసును చూడమన్నాడా? ముందు మీ కంటిలో దూలం ఉంది చూసుకోండి, ఆ తర్వాత ఎదుటి కంటిలో నలుసులు ఎతకండి. కాబట్టి అంటే నేను అంటే దేవుడు నలుసును చూడొద్దు చెప్పట్లా, ముందు దూలం తీసేసి నలుసును చూడమన్నాడు. ఎదుటి కంటిలో నలుసులు ఎతకొద్దు, ఏం చేయొద్దు చెప్పలా, ముందు మన కంటిలో దూలం తీస్తే తేటగా కనపడిద్ది అని చెప్పాడు. కాబట్టి అలా ఆ విషయం చెప్తూ దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళు అక్కడ కూర్చుని ఏదో రాయిపోతూ అని అన్నాడు. అక్కడ నేల మీద 8వ అధ్యాయం యోహాను సువార్తలో ఏదో రాయిపోతూ అని అన్నాడు. కదండి, ఏమి రాశాడు? ఏదో రాయిపోతున్నాడు కదా, ఏమి రాశాడు అంటున్నా. ఆయన అక్కడ రాసినప్పుడు ఆయన రాసినటువంటిది ఒక్క అక్షరమే, ఒక మాట అయి ఉండొచ్చు, కానీ ఎవడు వచ్చి చూస్తే వాడి పాపాలు కనపడుతున్నాయి. దేవుడు అందరి పాపాలు లేవు రాయలు అక్కడ, కానీ ఆయన రాసిన మాటలోనే ఎవడు చూస్తే వాడి పాపం కనపడతా ఉంది. అనగా ఎంతమంది పాపాలైనా అక్కడ అద్దం లాంటి, ఇప్పుడు అద్దం ఎదురుగా పెట్టుకున్నది వాక్యం అనే అద్దం. అద్దంలో వచ్చి నేను నుంచుంటే ఎవరి ముఖం కనపడుద్ది? అద్దం ఒక్కటే ఉంటుంది. మీరు వచ్చి నుంచుంటే ఎవడు నుంచుంటే అలాగే ఒక్క వాక్యంలో అందరి పాపాలు కనపడతాయి. అర్థమైందా? ఆ వాక్యంలో మనం నిలబడి చూడగలిగితే మన పాపాలు మనకు కనపడతాయి అన్నమాట. అనగా దేవుడు చెప్పేదంటే ఒక్క మాటలోనే అనేకమైన విషయాలు ఇమర్చగలిగినటువంటి దేవుడు అనమాట. అనగా ఎంత పెద్ద బిల్డింగ్ని చిన్న తాళంతో లాక్ చేసినట్టుగా, చిన్న కీ ఎలాగుంటుందో పెద్ద రూమును లాక్ చేయడానికి, అలాగే దేవుని యొక్క వాక్యము చిన్న వాక్యమైన ఎంతో పెద్ద మర్మములతో కూడినటువంటి లేఖనాలలో ఉంటాయి బైబిల్ గ్రంథంలో. అలాగే ప్రత్యక్ష గుడారంలో కూడా విశేషమైనటువంటి భవిష్యత్తు అనగా భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరిగినటువంటి అన్ని విషయాలను కూడా దేవుడు ప్రత్యక్ష గుడారంలోనే నిరూపించి దాంట్లో రాసిపెట్టి దాన్ని 50 అధ్యాయాల దాకా దానికి కేటాయించాడంటే అంత మర్మాల దేవుడు దాంట్లో పెట్టారు. వాటిలో మరొకటి ఇక పరిశుద్ధ స్థలంలో మనం ధ్యానం చేద్దాము కొద్ది నిమిషాలు. చూడండి ఒకసారి నిర్గమకాండము 25వ అధ్యాయం 30వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాము. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన సహాయం తీసుకుందాం. సర్వశక్తివంతుడా, మహోన్నతుడమైన గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం. ప్రభా, మరొకసారి పరిశుద్ధ ఆదివారం నీ సన్నిధిలో చేరి నేను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించేందుకు మీకు వందనాలు. ప్రభా, నా తండ్రి, ఈ 2025 సంవత్సరంలో నా ప్రభా, ఈ 11 నెలలు నా ప్రభా, మీరు రెక్కల కింద మమ్మల్ని అందరిని భద్రపరిచి, బలపరిచి, సంరక్షించి, ఆదరించి, ప్రేమించి, పోషించి, సమస్త దుఃఖమందు నా తండ్రి, వేదనందు ప్రభా, అపాయకరమైన సమస్యలందు కూడా నా తండ్రి కాపుదల మాకు అనుగ్రహించి నేడున్నట్టు ఈ స్థితికి మీరు తీసుకుని వచ్చారు. అందరూ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. భవిష్యత్తు కూడా నా ప్రభు అంతకంటే శ్రేష్టముగా ఆశ్రయించిన దేవుడు సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఇది ఇంతవరకు నీ బిడ్డలు ప్రభు నీ సన్నిధిలో సమకూర్చబడి పాటల్లోనూ, ప్రార్థనలోనూ, ఆరాధనలోనూ ప్రభుని స్తుతిస్తూ వచ్చారు. మీరు మహిమపరచబడ్డారు. నీ లేఖనాన్ని వివరించబోతుండగా నా తండ్రి అవివేకమైన నా పైన మరొకసారి నీ వివేకం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పవిత్రమైన మాటలు ప్రకటించి యోగ్యత కలుగజేసి ఈ కృపదారి కార్యమును మీరు పూనుకొని జరిగించి మహిమ పొందుకొని మా అందరి ఆశీర్వాదం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాడు మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. చదువుకున్నటువంటి వాక్యంలో నుంచి ప్రత్యక్ష గుడారములో ఏమి ఏర్పాటు చేయమన్నాడు? ప్రత్యక్ష గుడారం యొక్క లోపల పరిశుద్ధ స్థలం,
ఆ పరిశుద్ధ స్థలము లోపలికి వచ్చేసరికి దేవుడు ఏర్పాటు చేయనటువంటి స్థలంలో, అయ్యా మీరు ఏం చేస్తామంటే బల్లను ఒకటి ఏర్పాటు చేయమన్నాడు. బల్ల కొలతలు చెప్పాం, గుర్తుందా మీకు? గతంలో మనం గత వారంలో గడిచినప్పుడు మనం బల్ల యొక్క కొలతల్లో ఏం గుర్తు చేసుకున్నాము? ఆ కొలతలన్నీ కొలిస్తే ఏమొచ్చింది? ఎవడికి తెలిసి ఏమొచ్చిందో? ఎవడు గుర్తుంది? మీకు ఎప్పుడో చెప్పావు. ఏమొచ్చిందండి? ఏమండి, 9 అనేటువంటి సంఖ్య రాలేదా? ఆ బల్లను మనం కొలత వేసినప్పుడు 9 అనే సంఖ్య వచ్చింది. అనగా దేవుని యొక్క పరిశుద్ధ స్థలం దేనికి సూచన అనుకున్నాము? పరిశుద్ధ స్థలం అనగా ఆవరణం అయితే ధర్మశాస్త్ర కాలానికి సూచనగా రాయబడింది. ఎందుకని? ఆ ఆవరణం యొక్క కొలతలన్నీ మనం చూస్తే 1500 మూరలు వచ్చినాయి. అనగా 1500 సంవత్సరాలు యేసు ప్రభు దేవుడు మన మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుంచి, అనగా సినాయి పర్వతం మీద దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు కలవరి కొండ మీద మరణం అయ్యేంత వరకు మధ్యలో ఉన్నటువంటి కాలము 1500 సంవత్సరాలు. అనగా ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలు 1500 మూరలు. ఎలాగున దాని వైశాల్యం వచ్చిందో దాన్ని బట్టి ఆవరణము అది ధర్మశాస్త్ర కాలాన్ని సూచిస్తూ ఉంది. ఆ ధర్మశాస్త్ర కాలంలో మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత దాని నెరవేర్పు జరగటానికి యేసు 1500 సంవత్సరాలు పట్టింది. ఆ 1500 సంవత్సరాలకి కలవరి కొండపైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ కొండపైన ధర్మశాస్త్రం ఇవ్వబడిందో అలాగున్న ఒక కొండ మీద యేసు ప్రభువారు కూడా ఆ ధర్మశాస్త్రానికి సంపూర్ణంగా నెరవేర్చి మానవ జాతి నిమిత్తముగా పాప పరిహారార్థముగా ఆయన బలి అయిపోయాడు. కాబట్టి ఆవరణంలో బలిపీఠాన్ని పెట్టబడి ఉంది. ఆ బలిపీఠం యొక్క సాదృశ్యమును యేసు ప్రభువారు కలవరి కొండ మీద నెరవేర్చాడు. ఇది మనం చూస్తాం. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వచ్చాం. పరిశుద్ధ స్థలంలో కొలతలు ఎలా కనపడ్డాయి? పరిశుద్ధ స్థలాల కొలతల గురించి చూసాం కదండి. ఎన్ని ఉన్నాయి? ఏమండి, 20x10x10 ఉండే కదా. మొత్తము 2000 మూరలు. 2000 మూరలు దేని సూచనగా ఉంది? సంఘం యొక్క కాలానికి సూచనగా ఉంది. చెప్పాను మీకు, సంఘం యొక్క కాలం 2000 మూరలు వచ్చిందంటే అర్థం ఏంటి? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు అంటే ఏ లెక్క చెప్పమన్నాను? హిబ్రూ లెక్క ప్రకారం 2000 సంవత్సరాలకి ఇంకా టైము ఉన్నది. కాబట్టి ఆ కాలమును 2000 సంవత్సరానికి ఇది సంఘ కాలాన్ని సూచిస్తూ ఉంది. అనగా అలాగే పరిశుద్ధ స్థలంలో పెట్టినటువంటి ఉపకరణాలు మీరు చూస్తే, అనగా మోషేని పరిశుద్ధ స్థలం ఏమేమి చేయమని చెప్పాడు? 1 ధూపవేదిక, 2 దీపస్తంభము, 3 రొట్టెల సముఖపు బల్ల. ఈ బల్లను చేయమని చెప్పాడు. కాబట్టి ఈ 3 ఉపకరణాలు చూస్తే ఏం సూచనగా ఉండి? ధూపవేదిక అంటే ఏమనుకున్నాం? ప్రార్థనకి సంబంధించింది ఒకటి ఉంది. ప్రార్థన ఎక్కడ ఉండాలి? సంఘంలో ప్రార్థన విషయంలో సంఘాలు ఉండాలి. అలాగే దీపస్తంభం దేనికి సూచనగా ఉంది? వాక్యమునకు, అనగా దీపస్తంభం వాక్యానికి సూచన. వాక్యము, అలాగే ప్రార్థన. 3వది రొట్టెల సముఖపు బల్ల. రొట్టెలు ఎందుకు పెట్టమన్నాడు అక్కడ అంటే అనే దాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అనగా సహవాసముతో కూడినటువంటిది. కావాలంటే రొట్టెలు పెట్టడంలో ఎలా పెట్టేటప్పుడు నాకు బల్ల ఏర్పాటు చేయి, ఆ బల్ల మీద నా సన్నిధి ఎప్పుడు ఏముండాలంట? నా సన్నిధిలో ఎప్పుడు కూడా ఉండాలి? రొట్టెలు నా సన్నిధిలో ఉండాలి అని చెప్పాడండి. అక్కడ రాష్ట్రదాన్ని చదవండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 30వ వచనంలో ఎలా ఉండాలి? ఏమన్నాడు? నా సన్నిధిని నిత్యము, నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలని. మీకు బల్ల మీద ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో కూడా బల్లను కూర్చుంది. అలాగే రొట్టెలు అనేటువంటి ఎన్ని సందర్భాల ప్రస్తావన జరిగింది చెప్పండి? ఈ రొట్టెను గురించి ఎన్ని సందర్భాల ప్రస్తావన? 1, 2 అనేక పర్యాయాలు. యేసు ప్రభు వారు కూడా రొట్టెతో పోల్చబడ్డాడు. అవునా కదండి? యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడు? మన యోహాను సువార్త 6వ అధ్యాయం 50-51 వచనాలు చూస్తే పరలోక దిగి వచ్చిన ఉందా? యోహాను సువార్త 6వ అధ్యాయము 50-51 వచనాలు మీరు చూస్తే, దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. ఎవరికి పోలిక ఉందండి? ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు తను కూడా ఆహారంతో పోల్చుకున్నాడు. ఇంకా మీకు చెప్తే యేసు ప్రభు వారు రొట్టెని విరిచి ఇచ్చినప్పుడు ఏమన్నాడు? ఏమన్నా 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇది నా శరీరము ఏంటంటే కొత్త నిబంధన అని చెప్పేసి అన్నారు కదండి. ఇది నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అంటే యేసు ప్రభు శరీరం ఇస్తూ ఆ రొట్టెని ఇస్తే ఏమన్నాడు? ఇది నా శరీరము అని చెప్పాడు. నా శరీరం అని చెప్పిన తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా ఉందండి. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా ఎలా వచ్చింది? శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది అన్నాడు. అనగా ఇప్పుడు శరీరధారికి వచ్చింది యేసు ప్రభు వారు. యేసు ప్రభు దేంతో పోల్చుకున్నాడు? నేనే
ఆహారం అని అన్నాడు. ఆహారం అని దేంతో పోల్చాడు? వాక్యంతో పోల్చాడు. అనగా రొట్టె అనగా యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు శరీరం అనగా ఆ శరీరాకారంగా ఎవరు వచ్చారు? వాక్యము శరీరాకారంలో వచ్చిందని అన్నాడు. అనగా ఈ శరీరాకారం వచ్చినటువంటి ఈ రొట్టె అనగానే దేనికి సూచనగా ఉంది? యేసు ప్రభుకి సూచనగా ఉంది. రొట్టె అనగానే వాక్యానికి సూచనగా ఉంది. ఇలా పదే పదే దేవుడు ఆ రొట్టె విషయం చెప్పాడు. అయితే ఇప్పుడు మీకు విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు సంఘమును ఆయన శరీరము అని పోల్చాడు. ఎలాగన్నాడండి? సంఘమును ఆయన శరీరమును గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు సంఘంలో ఆయన శరీరం అనేటువంటి రొట్టెలు ఎలా పేర్చాడు? బల్ల మీద రొట్టెలు పెట్టమన్నాడు. ఎలా పెట్టమన్నాడు రొట్టెలు చెప్పండి? ఇప్పుడు బల్ల మీద రొట్టెలు పెట్టమన్నాడు కదా, ఆ రొట్టెలు ఎలా పెట్టమన్నాడు? మాకు లేవియా కాండం చూడండి, 24వ అధ్యాయము 6వ వచనం. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలను. ఎన్ని రొట్టెలు పెట్టాలి అక్కడ? ఆరేసి ఎన్ని 2 దొంతులు అంటే 2 ఆరులు 2 వరుసలు పెట్టాలి. ఎలానా? ఒక వరుసలో 6, ఇంకొక వరుసలో 6, 12. అనగా ఇశ్రాయేలు గోత్రకర్తల లెక్క చొప్పున 12 రొట్టెలు అలా పెట్టాలి. అవి కూడా ఎలా పెట్టాలి? ఇప్పుడు ఆరేసి పెట్టకపోతే ఏమైంది? ఇక్కడ 4 ఏమండి, 4 పెట్టాము, 8 పెడితే పడిపోతాయి అంటున్నా. పడతాయా? ఎందుకని అంటున్నా. మరి అలా పెట్టుకోవచ్చు కదా, అలా పెట్టవచ్చు కదా. ఒక పక్క 7, ఇంకో పక్క 5 పెడితే ఏమైంది అంటున్నా. దేవుడు అంటే మనకి ఎందుకు చెబుతున్నాడు అలాగంటున్నా. ఇప్పుడు మనకి ఎక్కడ అనుకోవాలనుకుంటే అబ్బాయి నువ్వు 12 రొట్టెలు ఆడ పెట్టండి అని చెప్పొచ్చు కదా. కానీ కరెక్ట్గా ఎలా చెప్పాడు? రొట్టెలు ఎలా పెట్టాలంట? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఇది సన్నిధి రొట్టెలు అన్నాడు. అనగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు క్రమశిక్షణగా ఉండండి అని చెప్పాడు. అర్థమైంది మీకండి? దేవుని సన్నిధికి వచ్చారు, సన్నిధిలో ఉన్నప్పుడు క్రమశిక్షణ కలిగి ఉండాలి. మీరు అనాలి, అంట వండం, మా ఇష్టం వచ్చినట్టే పెడతాము, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, ఏమవుద్దంట అంటారా? ఇప్పుడు బైబిల్లో చెప్తాను, దేవుని సన్నిధిలో ఈ రొట్టెలను గురించి దేవుడు ఎంత సీరియస్గా ఎందుకు చెప్పాడంటే, తల్లి చెల్లి అక్క, సంఘం అనేటువంటిది మన ఆత్మీయ ఎదుగుదల కారణమే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా సాక్ష్యార్థంగా ఉండాలి. సాక్ష్యపు గుడారము ఇదేంటిదండి? సాక్ష్యపు గుడారం అని కూడా ఉంది కదండి. అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత గుడారం అని ఎలా పేరుందో సాక్షార్థమైన గుడారం కూడా ఉంది. అనగా ఈ గుడారము అనేకులు సాక్ష్యంగా ఉండాలి. సంఘం అనేటువంటి గుడారము ఎదుటి వాళ్ళకి, వేరే వాళ్ళకి సాక్ష్యంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రతి కుటుంబం కూడా ఎదుటి వాడికి సాక్ష్యంగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్తున్నాము, ఆ మందిరానికి వెళ్తున్న మన జీవితాల్లో ఎదుటి వాళ్ళు మనం చూసి ఏం నేర్చుకోవాలి? ఏం సాక్ష్యం ఇస్తున్నాం మనం? అనగా అసలు ముందు మన బ్రతుకులో క్రమశిక్షణ ఉంటే, మన కుటుంబంలో క్రమశిక్షణ ఉంటే, మన సంఘంలో క్రమశిక్షణ ఉంటే, అప్పుడు ఎదుటివాడు చూసి నేర్చుకుంటాడు. మన బతికే సరిగా లేదనుకుందాం, ఇంకే దేవుడి సన్నిధిలో ఉపయోగం ఏంటి? దేవుడి సన్నిధిలో పెట్టినప్పుడు ఆ రొట్టెలు పెట్టండి అని చెప్పలా, ఆ రొట్టెలు ఎలా పెడితే అలా పెట్టమని చెప్పలా. సన్నిధి రొట్టె చెప్పినప్పుడు మోషేకి కొండ మీద చూపించేటప్పుడు చెప్పాడంట, ఏమని? ఆ రొట్టెలు ఆరేసి రొట్టెలుగా పెట్టండి అన్నాడు. క్రమశిక్షణ పెట్టన్నాడు. నేను అన్నాను, ఎక్కడైతే క్రమశిక్షణ ఉండదో ఆ కుటుంబం శాపగ్రస్తం అవుద్ది. అబ్రహాం, మీరు ఎందుకు దానికి నేను మా వాక్యంలో చెప్తే మీకు అలా చెప్తే ఎలా మీకు అర్థం కాదు. దేవుని యొక్క వాక్యంలో మీకు చూపించమంటారా? విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారే కదండి. అబ్రహాం గారి జీవితంలో క్రమశిక్షణ లేకపోతే ఏం జరిగింది చెప్పండి? ఆయన జీవితంలో కూడా ఈ రొట్టెల పిలిచినటువంటి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడితో నడుస్తున్నాడు, బలిపీఠాలు కట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ అబ్రహాం జీవితంలో, వారి ఫ్యామిలీలో క్రమశిక్షణ ఉందండి? చూస్తారా మీరు ఒకసారి? అబ్రహాం గారి ఫ్యామిలీ క్రమశిక్షణ ఉందో లేదో చూడండి. మీకు ఒకసారి ఆది కాండము 13వ అధ్యాయము రండి. ఆది కాండము ముందు 12వ అధ్యాయం చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ చూడండి ఒకసారి 13వ వచనం అనుకోండి. ఏముంది అక్కడ? దాని ముందు 10వ వచనం చూడన్నా. 10వ వచనం ఎక్కడ ఉంటుంది? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము రైట్, అబ్రాము ఐగుప్తు దేశంలో వెళ్ళాను, తలల పైకి ఎత్తుకొనిడి. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? అబ్రాముని పిలిచి, నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించు స్థలానికి వెళ్ళమన్నాడు. కాబట్టి దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడితోనే సహవాసం చేస్తున్నాడు. సహవాసం చేస్తున్నప్పుడు ఈయన ఎక్కడికొచ్చాడండి? ఎప్పుడైతే కానాన్లోకి వచ్చాడో, కానాన్లో అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రాం గారు ఎవరితో మాట్లాడాలి చెప్పండి? ఎవరితో మాట్లాడాలి? ప్రభా, మరి దేశంలో కరువు వచ్చింది, నువ్వు రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను. మరి దేశంలో కరువు వచ్చినప్పుడు నేను ఎలా పోషించబడాలి? మరి నా భార్య బిడ్డలు ఉన్నారు, పైగా నాకు భార్యతో బిడ్డలు లేరు, భార్యతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు. ఎవరు?
భార్యను తీసుకొచ్చాడు, తన సహోదరుడు కుమారుడైన లోతును కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు అబ్రహాం గారి కుటుంబంలో నెంబర్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. పని వాళ్ళని తీసేయండి, ఇప్పుడు నెంబర్ చెప్పండి చూతా. అబ్రహాం గారి ఫ్యామిలీలో ఇప్పుడు నెంబర్లు ఎవరు ఉన్నారు? అబ్రాము, శారాయి, లోతు. ఎంతమంది ఉన్నారండి? ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో ఎలా ఉందో మీరు చూడండి ఒకసారి. వీళ్ళు ముగ్గురు దేవుని చేతే నడిపించబడుతున్నారు కదండి. ఈ ముగ్గురు కూడా దేవుడి చేత నడిపించబడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు దేవుడి చేత నడిపించబడినప్పుడు అబ్రాము, దేవుడి సన్నిధిలో ఉన్నట్టు అబ్రాము ఎలాంటి క్రమశిక్షణ కలిగి ఉన్నాడు మీరు చూడండి. కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఇక్కడ కరువుగా ఉంది కదా అని భార్యని ఇతని ఎంట పెట్టుకుని, లోతుని ఎంట పెట్టుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చూడండి, ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అమ్మా? దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలో, ఏం చేస్తున్నామో అది ప్రార్థనాపూర్వక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఒకళ్ళు వెళ్ళబోయే ముందు ప్రభువా నేను పలానా చోటకి వెళ్తున్నాను కాబట్టి, ఎందుకంటే అబ్రాహాముకు దేవుడు మాట్లాడేటువంటి, దేవుడు సన్నిధి చేసేటువంటి అవకాశం ఉంది, దేవుడు మాట్లాడేటువంటి అనుభవం ఉంది. అలా మాట్లాడే అనుకునేటువంటి ఆయన, ప్రభు ఐదుకు నేను ఇక్కడికి వచ్చాను, మీరు ఇక్కడ కరువు ఉంది, నన్నేం చేయబట్టావు అడగాలి. అలా అడగకోకుండా ఎప్పుడైతే ఆయన అడగా పెట్టుకోకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళాడో మీకు తెలిసే ఉంటుంది. ఐగుప్తు దేశానికి ముగ్గురుగా వెళ్ళారు, తర్వాత నలుగురుగా వచ్చారు. గుర్తుదాన్ని ఎవరు వచ్చారు వెనకిడితో? మళ్ళీ అబ్రాహాం ఫ్యామిలీలో ఒక నెంబర్ వెలిగారు. ఎప్పుడు? ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి హాగర్ ఒకటి, హాగర్ అనేటువంటి ఈవిడ కూడా వెనకిడితో వచ్చేసింది. ఇప్పుడు హాగర్ వచ్చిన తర్వాత మీకు ఏం జరిగింది తెలుసా అండి? అబ్రాహాం ఆదికాండము 13వ అధ్యాయం 9వ వచనంలో చూడండి నాన్న, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి, అక్కడ కొంచెం ముందు వచ్చి చదువు నాన్న, ఆ ప్రదేశం నివసించుటకు 6వ వచనం చూడండి, 13వ అధ్యాయం 6వ వచనంలో, మనము కలిసి నివసించుటకు ఆ ప్రదేశము తలలో పైకి ఎత్తుకొని. ఏ ప్రదేశం సరిపోవట్లేదు? ఐగుప్తు నుంచి మీరు తిరిగి వచ్చారు కదా, తిరిగి వచ్చిన తర్వాత దేవుడి ఇచ్చేటువంటి ప్రదేశం ఏం అవ్వట్లేదంట, సరిపోవట్లేదా మీకు? ఎవరు సరిపోవట్లేదు? ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఎంతమంది ఉన్నారు అంటున్నా? అబ్రాము, శారాయి, అబ్రాము, శారాయి, లోతు, వీళ్ళు నివసించడానికి అక్కడ ప్లేస్ ఏందంట? ఎంతలా ఉంటారండి వీళ్ళు? మామూలు అడుగుదా ఎంతలా ఉంటారంట వీళ్ళు? ఏమండి ఒక రాజ్య ఊరు అంత ఉంటారు ఏంటంటే ఒక మనిషి ఏమన్నా? వీళ్ళు నివసించడానికి, కలిసి నివసించడానికి సరిపోవట్లేదా? మీకు ఎంత కొంపలు కావాలండి మీకు నివసించడానికి? ఎంత ఇల్లు కావాలా, ఎలాంటి ఇల్లు కావాలా అంటే మీరు ఇప్పుడు కలిసి నివసించలేరు. ఎందుకు కలిసి నివసించలేరు? దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడైతే బాగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు దేవుడి సన్నిధి ఎప్పుడైతే దేవుడు ఐగుప్తుకి వెళ్ళిపోయారో ఇప్పుడు మీలో క్రమశిక్షణ పోయింది. అర్థమైందా? క్రమశిక్షణ పోయి కలిసి ఉండే కాన్సెప్ట్తో వచ్చారు ముందు. అండి దేవుని సంఘములో మొదట మీరు వచ్చింది కలిసి ఉండే కాన్సెప్ట్తో వచ్చారు, కలిసి ఉందామని. బాబా ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా ఉంటారని అబ్రాహాంతో పాటు వచ్చాడు కదండి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమన్నాడు? బాబాయ్ మరి మనం ఇక్కడ ఉండడానికి ప్లేసు సరిపోలేదు. నేను ఒక మాట అడుగుతానండి, గొడవ ఎవరికి వచ్చిందండి? లోతుని అడుగుదాం. లోతుకి, అబ్రాహాంకి లోతుకి అని గొడవ వచ్చిందా? ఎవరికి గొడవ వచ్చింది? తగాదా ఎవరికి వచ్చింది? కాపర్లకి. ఏమండి అయ్యా, నీ అబ్రాహాం గొర్రెల కాపర్లకి, లోతు గొర్రెల కాపర్లకి గొడవ వచ్చింది. గొడవ వచ్చేది కాపర్లకి అయితే మీరెందుకు విడిపోయారు అంటున్నా? ఎవరు విడిపోవాలా? వాళ్ళు విడిపోతారు. మీకెందుకు? ఒక కుటుంబంలో ఉన్నవారు, ఒక దేవుడి పిలుపు అందినవారు, ఒక దేవుడి సరి చేసేటువంటి వారు మీరెందుకు విడిపోయారు? మీరెందుకు కలిసి ఉండలేకపోయారు? అక్కడ మీరు చూడండి, దేవుడి సన్నిధిలో తల్లిగా నువ్వు దేవుడి సన్నిధి చేయటం ఎంత ఇంపార్టెంటో క్రమశిక్షణతో బతకడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు లోతు ఏం చేశా అంటే, నేను ఇక్కడ నీతో పాటు కలిసి ఉండలేను కనుక మన కాపర్లు అనగా కలిసి ఉండలేకపోవడానికి, కాపర్లు కలిసి ఉండలేకపోతాను కాబట్టి నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే, అప్పుడు అబ్రహాం ఛాన్స్ ఇచ్చాడు. సరే నువ్వు చూసుకునేదేదో నువ్వు చెప్పు. ఛాన్స్ అబ్రహాము ఏమని అవకాశం నీకే ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే, నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడం తట్టుకెళ్తా, నువ్వు ఎడం తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తా. ఛాన్స్ ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ నీకే ఇస్తున్నానని చెప్పాడు. సరే అని చెప్పి ఛాన్స్ తీసుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు మీ అందరూ బాగా తెలుసండి. ఏమండి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉందంట. ఏంటది చెప్పండి? సొదొమను చూడగానే ఐగుప్తు దేశపు వలేను, ఏమండి ఏదేను తోట వలె కనపడింది. మన కళ్ళకి అలాగే ఉంటుంది. అలా కనపడి ఆ కళ్ళు చూసి లోతు అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోయాడు. మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక లోతు అక్కడి నుంచి ఫ్యామిలీ బయటికి వెళ్ళిపోయాడు. ఇది క్రమశిక్షణ గల కుటుంబేనా? దేవుడి సన్నిధిలో పంపాడా? సరే ఇలా ఉండ సరే, తర్వాత అనుకుందాం. సరే ఆయన వెళ్ళిపోయాడు, తర్వాత ఎవరెవరు మిగిలారు? ఇకనే అబ్రాము, శారాయి మిగిలారు. వీళ్ళ జీవితం ఎలా ఉంది? 16వ వచనం 16వ అధ్యాయం చూడండి. రెండో విషయంలో వీరి ఫ్యామిలీ ఎంత క్రమశిక్షణగా ఉందో. వంటాకి దేవుళ్ళని ఉండారు, అందరూ ప్రార్థన చేసేవాళ్ళే, అందరూ ప్రార్థన పరులే, కానీ వాళ్ళ కుటుంబం ఎంత క్రమశిక్షణగా ఉందో మీరు 16వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆదికాండము 16వ అధ్యాయం 1వ వచనం ఏముంది చెప్పండి? అబ్రాహాం భార్య శారాయి అతనికి పిల్లలు కనలేదు.
ఆమెకు ఆగరు ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. దయచేసి నా దాసితో ఏం కొంపండి కొంప, ఇది చూడండి ఒకసారి. ఏ ఇల్లండి ఇది? విశ్వాసులకు మాట్లాడండి. విశ్వాసులకు తండ్రిగా పిలువబడేటువంటి అబ్రహాం ఫ్యామిలీలో మీరు ఎలాంటి ఉందో, ఒక సహోదరుడు చూస్తేనేమో ఇప్పుడు దాకా నడిచినటువంటి దేవుడితో నడిచిన ఒక వ్యక్తి ఏమో, ఇక్కడ నా కాపర్తో నీకు సెట్ అవ్వలేదు, నేను నీ ఫ్యామిలీతో కలిసి ఉండలేను, నేను దూరంగా వెళ్ళిపోతానని సొదొమకి బయలుదేరి వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందండి? దేవుడి సన్నిధిలో ఎంత నండి, పైగా వీళ్ళందరూ నడిపిస్తున్నటువంటి దేవుడి సన్నిధి అబ్రహాము ఒక పక్క, లోతు ఎటు వెళ్ళిపోయాడు? పక్కకి వెళ్ళిపోయాడు. రెండో పక్క ఎవరు? శారాయి ఉంది కదండి. శారాయి నిర్ణయం ఎలా ఉంది? ఏమ్మా, ఇప్పుడు నీకు పిల్లలు లేరు, ఏమడగాలి? ప్రభు నాకు సంతానం లేరు, మరి నాకు సంతానం దయచేయి, లేదు నీ చిత్తం ఏంటి, నువ్వే పిలిచావు కదని దేవుడిని అడగాలి. కానీ ఇప్పుడు ఈవేం చేసింది? ఆగని పిలిచి, ఏమయ్యా నాకు ఎటు పిల్లలు లేరు కాబట్టి నా దాసితో వెళ్ళమని చెప్పాం. కానీ అసలు మనోడు మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందో లేదో అనుకున్నాడేమో. అంతే సంగతులు. ఇద్దరు ఎత్తబడ్డారు అక్కడి నుంచి. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏమైంది మీరు చూడండి. ఈ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ అండి? ఏ ఫ్యామిలీ అండి ఇది? దేవుడి సన్నిధిలో గడుపుతో కూడా ఒక క్రమశిక్షణమైన బతుకు లేదు, ఒక మాట మీద లేరు. ఇప్పుడు భార్య చెప్పినటువంటి ఆ మాటకి ఈయన వేకీభవించాడు. ఇప్పుడు ఆ భార్య, ఇప్పుడు జీవితంలో ఎవరు వచ్చారు? అసలు దేవుడు మీ ఎడల దేవుడు ప్రణాళిక ఏంటి? దేవుడిని ఎందుకు పిలిచాడు? యొక్క కుటుంబంగా నేను ప్రత్యేకంగా ఎందుకు పిలిచాడు? ఎంతో ఊరు మధ్యలో ఉన్నటువంటి నిన్ను, మెసపుటమైనటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా చేసి నీలో నుంచి సంతానం తీసుకొచ్చి ఈ విశ్వలోకాలు ఏరేటువంటి రక్షకుడు, మానవ పాప పరిహరించిన రక్షకుడు నీ ఇంట్లోంచి తీసుకొద్దామని నేను ఒక క్రమశిక్షణ గల ఫ్యామిలీకి బయటకు తీసుకొస్తే నువ్వేం చేస్తున్నావు? ఒక పక్క నీతో పాటు తోడు తీసుకొచ్చావు. ఆ తోడు తీసుకొచ్చినాడే మధ్యలో వదిలిపెట్టి గొడవ పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. తగాదలుగుతున్నాయి, మన సెట్ కాదులే బాబాయ్ అనుకుంటా. ఇక్కడ ఉన్న భార్య చూస్తేనేమో దేవుడికి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకుని, ఏమి చూస్తేనేమో ఇదిగో నా దాసితో వెళ్ళమని చెప్పి పక్క పని మనిషిని భార్యగా అంటగట్టేసింది. ఇలా ఏ ఫ్యామిలీ ఎలాగండి? ఇలా ఉంటుందండి. మీరు చూడండి, ఒక పక్క చూస్తే ఇప్పుడు ఆగర్ వచ్చింది, ఆగర్ తర్వాత ఇష్మాయిల్ వచ్చాడు. ఎలా వచ్చిందండి? క్రమశిక్షణ ఉందండి. ఈ ఫ్యామిలీ క్రమశిక్షణ ఉందా? తర్వాత జరిగితే మీకు ఆ తర్వాత చూస్తే మీరు చూడండి, దేవుడు ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత దేవుడు చేసిన నిర్ణయం ఏంటంటే, ఇక వీళ్ళిద్దరిని దెబ్బకు సెట్ చేయడానికి మీరు అద్భుతమైన ఒక మాట చేత వినండి. ఇలా క్రమశిక్షణ కుటుంబంలో దేవుడు ఒక రోజు ఒక పని చేశాడండి. చదవండి మీరు ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాండము 17వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. 5వ వచ్చి మీరు చూస్తే ఏం రాసి చెప్పండి. ఇక మీదట నీ పేరు అబ్రాము, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును. రైట్, నేను చెప్తానండి. ఇప్పుడు 17వ అధ్యాయంకి వచ్చేసరికల్లా ఏమని చెప్పాడు దేవుడు? అబ్రహాం పేరులో అబ్రామ్ అనే పేరుని ఏం చేశాడు? అబ్రహాముగా మార్చాడు. 17వ అధ్యాయం ఆదికాండము 15 వచ్చిన చదవండి ఒకసారి. 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయం 15 వచ్చిన చూడండి ఒకసారి. 15 వచ్చిన మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు ఆమె పేరు తలలో పైకి ఎత్తుకొనుడి. ఎందుకని ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి దేవుడు? అబ్రాముని పిలిచిన మొదట అబ్రాము అనే పేరుతో పిలుచుకుంటూ వచ్చాడు. ఆ పేరుతో పిలుచుకొచ్చేటప్పుడు ఆయన తర్వాత శారాయిని తీసుకొచ్చాడు. ఇప్పుడు దాకా ఈ క్రమశిక్షణ లేకుండా ఆయన పేరుకు దేవుళ్ళని ఉన్నారు, కానీ ఒక్కో లైఫ్ స్టైల్ ఉంది, ఐగుప్తులోకి వెళ్ళారు. ఏమండి? ఇంకోసారి ఏంది? ఆగర్ తీసుకొని వచ్చారు. పైగా దేవుడి చిత్తం లేకుండా ఆగర్ని పెళ్లి చేసుకోమని చెప్పారు. దేవుని చిత్తం లేకుండా లోతు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమంటే వేరైపోయి వెళ్ళిపోయాడు. ఇలా చంద్రవందర గందరగోళ ఫ్యామిలీ లాగా లేదండి ఆ ఫ్యామిలీ. అలాంటి చంద్రవందర గందరగోళ ఫ్యామిలీని దేవుడు దెబ్బ సెట్ చేశాడు. ఎలా చేశాడండి? ఇప్పుడు దేవుడు, ఇప్పుడు మీరు చదివారు కదా ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనాన్ని బట్టి, ఆదికాండం 17వ అధ్యాయం 15వ వచనం బట్టి మీకేం అర్థమై చెప్పండి నాకు. ఈ 2 వచనాలు మీరు చదివారు కదా, ఈ 2 వచనాలు ఏం జరిగింది చెప్పండి అన్న. పేర్లు మార్చారా? ఏమని మార్చాడు? ఏమని రాశాడండి? అబ్రాముని అబ్రహాము అన్నాడు. శారాయిని ఏం సెట్ చేశాడు చెప్పండి దేవుడు అక్కడ అంటున్నా. ఏం సెట్ చేశాడు? ఎలా ఏం మార్చాడు అక్కడ? వాళ్ళ విషయంలో దేవుడు ఏం మార్చాడు అంటున్నా. అబ్రాముని అబ్రహాం అన్నాడు, శారాయిని శారహ్ అన్నాడు. ఏమొచ్చింది చెప్పండి వాళ్ళ మధ్యలోకి? గుర్తుపట్టారు ఎప్పుడన్నా? ఈసారి ధ్యానం చేయండి. వీళ్ళిద్దరి మధ్యలో నుంచి ఏమండి అబ్రాహాం అనేటువంటి ఆయనలోకి మధ్యలో కూడా యాడ్ చేశాడు, అబ్రహాం యాడ్ చేశాడు. శారాయిలో నుంచి
తీసేసాడు అనిపిస్తుంది కదా. శారాయికి హా అనేది యాడ్ చేశాడు. శారా అనే మాటలో ఏమొచ్చింది? హా. ఇప్పుడు ఎవరు వచ్చారు? హా అనేటువంటి అక్షరం వచ్చింది. మీరు హిబ్రూ వాక్యాలు కానీ, హిబ్రూ లేఖలు కానీ, హిబ్రూ అంకెలు కానీ మీకు వస్తే హా అనే అక్షరం అనేటువంటిది, హెచ్ అనే అక్షరము జెహోవా, యావే అనేటువంటిది. దానికి యావే అనే పదానికి హెచ్చి YVH అని వాడతారు చూసారండి. యావే అనే పదాన్ని దేవుడు ఎత్తుకొచ్చి వాళ్ళ మధ్యలో చేర్చాడు. అనగా అబ్రాహాము జీవితంలోకి, శారా జీవితంలోకి ఒక్క అక్షరం వచ్చి జాయిన్ అయింది. ఆ అక్షరం గురించి దేవుడి చిత్తమైతే మరోసారి మాట్లాడతాం. కానీ ఇప్పుడు మాత్రము దేవుడే వచ్చి వాళ్ళ మధ్యలో జాయిన్ అయిపోయాడు. ఎవరి మధ్యలో? ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చేసి వాళ్ళిద్దరిని ఏం చేశాడంటే, ఇప్పుడు ఇద్దరు లైఫ్లు వేరు వేరు కూడా, ఆ లైఫ్లో ఇద్దరు జీవితంలో ఇప్పుడు ఒకే పేరు ఉంది. ఏంటిది? అబ్రాహాములో దేవుడు, శారాలో దేవుడు, ఇద్దరిలో కలిపి దేవుడు వచ్చిన తర్వాత ఆ తర్వాత మరి ఇప్పుడు వాళ్ళ క్రమశిక్షణ తప్పలేదు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. అంటే కుటుంబం ఎలాగ ఉండాలంటే, దేవుడి సన్నిధిలో రొట్టెలు ఎలా ఉంటాయో, దేవుడు రొట్టెలు ఎలా క్రమంగా పెంచాడో, ఫ్యామిలీ కూడా, కుటుంబం కూడా క్రమశిక్షణగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీకు అబ్రాహాము జీవితం చూశారు కదండి. కొత్త నిబంధన గ్రంథంలో ఇలాంటి సంఘటన మీకు మరోసారి చూపించమంటారా? చూడండి ఒకసారి. ఇప్పుడు చూసిన తర్వాత మన సంఘము క్రమశిక్షణగా ఉందామా? మన కుటుంబాలు క్రమశిక్షణగా ఉన్నాయా? లేదు. ఎందుకంటే నేను అంటుంది, మన ఫ్యామిలీని మనం చుట్టలా, జనం అందరూ చూస్తున్నారు. మన సంఘాన్ని మనం ఒక్కరే చూస్తలా, అనేక మంది జనులు చూస్తున్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో ఒక సాక్షిపు గుడారాన్ని చూసినట్టుగా, ఒక ప్రత్యక్ష గుడారాన్ని కళ్ళ ముందు చూసినట్టుగా, దేవుణ్ణే వాళ్ళు చూసినట్టుగా మన కుటుంబ వ్యవస్థలో ఉండాలి. అలా ఉండాలంటే మీకు రెండో విషయం మీరు చెప్తాను. మీరు చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు సువార్త 10వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. రెండో ఫ్యామిలీని చూపిస్తా. దేవుడు పైకి ఇలా, వీళ్ళు కూడా ప్రార్థన పరులే. ఏమండి? అందరూ ప్రార్థన పరులే, కానీ కొంపలో క్రమశిక్షణ లేదు. చూడండి మీరు ఒకసారి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం అనుకుంటా. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. చదువునాన్న. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని విడిచిపెట్టినందున మీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమ్మని నేను. వీడు చూడండి ఒకసారి. రైట్. యేసుక్రీస్తు ప్రభువారు, ఇప్పుడు మీ అందరికీ బాగా తెలుసు కదండి, యేసు ప్రభువారు ఒకరోజు యెరూషలేము నుంచి బేతనియా ప్రాంతాలకు వచ్చారు. ఆ బేతనియా ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ ఊర్లో చాలామంది ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ ఒక ఫ్యామిలీ ఏమండి దేవుడిని పిలిచారు. ఎవరు? ఏ ఫ్యామిలీ పిలిచింది? మరియా, మార్త, లాజరు గారు ఫ్యామిలీ పిలిచింది ఎవరు? మరి పిలిచింది ఎవరండి? చూడండి, అక్కడ రాసి ఉంది కదా. ఎవరు? మార్త అని ఒక స్త్రీ ఆయనను ఇంటికి పిలిచింది ఎవరు? నువ్వే పిలిచావుగా. రైట్. ఇంటికి రాగానే యేసు ప్రభు దగ్గర పిలిచింది. ఇంటికి పిలిచిన తర్వాత ఎక్కడుంది? మరి ఎందుకు పిలిచావు అన్నా? నువ్వు యేసు ప్రభుకు బో పెడతా పిలిచావా? యేసు ప్రభుకు అన్నం పెడతా పిలిచావా అంట. సరే, పిలిచావు, మంచిదే. తర్వాత నువ్వు ఎక్కడున్నావు? వంటగదిలో ఉంది ఆమె. ఇంకొక ఎవరు ఉన్నారు ఫ్యామిలీ నెంబరు? మరియమ్మ గారు ఉన్నారు. మరియమ్మ ఎక్కడుంది? యేసు ప్రభు పాదాల దగ్గర ఉంది. ఇంకో ఫ్యామిలీ నెంబర్ ఉన్నాడు. ఎవరు? ఎక్కడున్నాడు? ఉన్నాడా? కొంపలమ్మడి తిరుగుతున్నాడు అనమాట. మ్యాటర్ అర్థమైంది మీకు? యేసు ప్రభు అంటే యేసు ప్రభుని పిలిచిందేమో మార్తమ్మ, కానీ యేసు ప్రభు సన్నిధిలో కూర్చుందేమో మరియమ్మ. అంటే ఏమే ఇంటి తలుపులు తీసేది కానీ గుండె తలుపులు తీలా. ఎవరు? మార్తమ్మకి ఇంటి తలుపులు తీయడం చేత అయింది, కానీ తన గుండె తలుపులు తీసుంటే యేసు ప్రభు దగ్గర కూర్చుండేది. ఆమె తీసేది ఇంటి తలుపులే. నువ్వు నా ఇంటికి రా బాబు, సాలు నా కొంపలు, అయ్యా అటు అడుగు పెట్టు బాబు, మాకు చాలు అంతే. అంతే తప్ప నా జీవితంలో కాదు నువ్వు రావాల్సింది, నా ఇంట్లోకి వస్తే చాలు అంతే. ఈరోజు బాహ్య సంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ వస్తే చాలు, ఆత్మ సంబంధ బ్లెస్సింగ్స్ నాకు అంతేనండి. ఇప్పుడు మీరు చూడండి, యేసు ప్రభు ఉన్న ఫ్యామిలీలోనే, యేసు క్రీస్తు కలిగిన ఫ్యామిలీలోనే ఈ కొంపలో సరైన క్రమశిక్షణ ఉందండి? నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉన్నటువంటి మార్త ఏమో పనులు చేస్తా కూర్చుంది, మరియమ్మేమో యేసు పాదాల దగ్గర కూర్చుంది. ఇంట్లో కూడా ఒక తమ్ముడేమో కొంపలమ్మటే. మరి ఏడంటే వాడిని పిలవలేదే,
అంటే యేసు ప్రభు ఉన్నా కానీ వీళ్ళలో ఒక్క ఫ్యామిలీలో సరైనటువంటి విధానం లేదు. ఈ ఫ్యామిలీలో ఒక క్రమశిక్షణ లేదు. ఎవడు దారి నాలదే. ఆ వంట చేస్తుంది, ఏమేమో ప్రభు దగ్గర కూర్చుంది, ఒకడేమో కొంపలంటి తిరుగుతున్నాడు. అసలు మనకు సంబంధమే లేనట్టుగా లాజరు ఇంట్లోనే లేడు. ఏమండి, నిజాన్ని లాజరుని పిలవాలి కదండి, ఉండాలా, ఇంట్లో మనిషి ఉండాలా. మరి ఎందుకు మీ ఫ్యామిలీ, ఎందుకు దేవుడిని పిలుచుకున్నారు, ఎందుకు దేవుడు నీ దగ్గరకు వచ్చింది? కుటుంబాలు సరైన క్రమశిక్షణ లేకుండా, దేవుడి దగ్గర కూర్చోకుండా, ఎవడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే, ఎవడిష్టాలు పోతూ ఉంటే ఎందుకు దేవుడు అంటున్నా? ఆయన దాని ఆయన పోయేవాడు కదా, ఎందుకు పిలిచారు? పిలిచేటవాడు మీరు దేవుడు ఏదో కూర్చోకుండా, పిలిచిన మీరు దేవుడితో కలపకుండా, పిలిచిన మీరు ఎవడు ఇష్టపడి వాళ్ళు ఉంటే ఎందుకంటే దేవుడిని పిలిచింది? అంటే ఈ ఫ్యామిలీకి గందరగోళ ఫ్యామిలీని పెడదామా? ఏం పేరు పెడదాం? అయోమయ ఫ్యామిలీ పెడదామా? అయోమయాల ఫ్యామిలీని పెడదామా? సరే అడుగుదాం. యేసు ప్రభు అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు నిజానికి పని సరే రొట్టె పెట్టాల్సి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు నిజానికి ఎవరిని పిలవాలి? ఏమొచ్చి ఏమండి, అయ్యా నేను ఎంత పని చేస్తున్నానో నీకు చింత లేదా అని అడుగుతుంది. ఎవరిని? చింత ఎవరికి ఉండాలా? యేసు ప్రభు చింత ఉండాలా? ఏం చింత ఉండాలా? నేను కష్టపడుతున్నాను, చెమట కొడుతున్నాను, కనీసం ఎవరిని పంపించాలి? నీ దగ్గరకు వస్తుందే అమ్మ పెట్టదో మాట్లాడండి. అక్కడ చిన్నప్పుడు సామెత ఉండేది, కూసేగాడిది వచ్చి అర్థమైంది సామెత ఎందుకు వచ్చిందో. వాక్యం ఏమో జడగొడుతుంది. ఏం చేయాలంటే ఆమె ఏదో వాక్యం వింటుందిగా, నీకెటు అలవాటు లేదు, నీకు బాగా బుర్ర ఎక్కువైపోయింది, నీ బుర్రకాయలో బాగా దేవుడు అంటే నీకు కొట్టిన పిండి, నీకు అర్థం కాదు. పోనీ నువ్వు వినందా, నువ్వు ఇనే ఆమెను కూర్చొని వెళ్ళగా, మరి నువ్వు చేసి మెలకొని పెట్టు. ఇదిగో నీకు చింత లేదా, ఆమెను పంపిస్తున్నా, ఆమెను రమ్మని చెప్పొచ్చు కదా. ఉందండి ఆ మాట. ఆమె నాకు సహాయం చేయమని నువ్వు, మీ ఇద్దరు ఏమవుతారు? మీ ఇద్దరు ఏమవుతారు అంటున్నా. మరి మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చుగా, చెల్లిని పిలవచ్చు కదా, చెల్లి నాకు వచ్చి సహాయం చెయ్యి అని రావచ్చు కదా. కానీ చెల్లితో మాట్లాడదు. ఇద్దరు మాత్రం దేవుని నమ్ముకున్నారు, ఇద్దరు మందిరానికి వెళ్తారు, ఇద్దరు ఎరగదెత్తారు, ఇద్దరు మాటలు. అర్థమైందా? నిజానికి వెళ్ళి పిలుచుకోవాలి. చెల్లి నాతో రా, ఇద్దరం కలిసి పని చేద్దాం, మంచి రొట్టెలు పెడదాం, అయ్యగారు ప్రభువుకు పెడదాం, ఆ తర్వాత పాదాల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకుందాం అని అనాలి. కానీ ఇప్పుడు చెల్లిని పిలవలేదంటే ఈ ఫ్యామిలీలో చెల్లికి అక్కకి పడదు. కానీ యేసు ప్రభు మాత్రం అన్నింటూ ఉన్నాడు. ఆయన సమాధానకర్త అయిన అధిపతి. హల్లెలూయా. ఎందుకు ఉపయోగం? మీకు బ్రతుకులో సమాధానం లేకపోతే, నీ ఇంట్లో సమాధానం లేకపోతే, సొంత అక్క చెల్లె పలుకోకపోతే మీకెందుకు దేవుడు? ఎందుకు పిలిచారు దేవుడిని? అర్థమైందా? ఒక పక్క దేవుడు ఉన్నాడు కానీ ఇద్దరు పలుకోరు, ఒక పక్క దేవుడు ఉన్నాడు ఇద్దరు ఒక పని చేయలేరు, ఒక పక్క దేవుడు ఉన్నాడు కానీ మా ఇంట్లో యేసు ప్రభు చెప్పుకోవడానికేనా, మా జీవితంలో యేసు ప్రభు చెప్పుకోవడానికేనా? ఆ యేసు ప్రభు ప్రత్యక్ష చూపించొద్దా? మన ఇంట్లో ఉన్నటువంటి క్రమశిక్షణ గల కుటుంబం మన సంగతి బాహ్య ప్రపంచం చూడొద్దా? ఏమి నేర్చుకోవాలి మన గురించి? ఏ ఫ్యామిలీలో ఈ కుటుంబాన్ని ఏమి నేర్చుకోవాలి? ఇలా యేసు ప్రభు వచ్చాడు, పిలిచినటువంటి పిలిచేదానివి ఏమి చూస్తే పనులు పెట్టుకుంది, ఆ విస్తారమైన పనులు పెట్టుకోవచ్చు. అట్లా నువ్వు విస్తారమైన ఇప్పుడు పనులు పెట్టుకోవాలి, కానీ ఏం పెట్టిన పని విస్తారమైన పని పెట్టుకోదాన్ని ఎన్ని తింటాడండి ఆయన? ఏమండి, నన్ను వాక్యాన్ని పిలుస్తారు కదా, ఆ వాక్యాన్ని పిలిచిన తర్వాత నాకు ఒకసారి తీసుకొచ్చి రవీంద్రబాబు గారు ఆ భోజనం చేయండి అన్నాడు. అమ్మ నేను రాత్రిపూట భోజనం చేయనండి, రోజు సువార్త కోడికలు ఉండటం వల్ల అన్నాను. అయ్యగారు మీకోసమే చేశానండి అని మటను, చికెను, చేపలు, ప్రాన్స్. నేను మనిషినా లేకపోతే మున్సిపాలిటీ తొట్టినా? ఏమండి ఏమి ఎత్తారు? ఎన్ని తింటానంట? నేను నా కోసమే చేశారంట, నేను ఒక్కనే తింటానా? ఏమండి నా కోసం నేను అవసరం చెప్పండి, నేను తినే తిండికి ఎంత తింటాను? నేను మామూలుగానే రాత్రి భోజనం చేయని చెప్తాను. నేను చేయనంటే మీటింగ్స్కి వెళ్ళిన కాడ వాక్యం చెప్పి మెదలకుండా వచ్చేస్తాను. సరే పోనీ మరీ ఉత్త చేతులు పంపించి అనుకోండి, ఏదో ఒక రొట్టె చేయబట్టి అదొక అర్థం. కానీ చేపలు, మాంసం అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మేము పాస్టర్ గారికి రాత్రి ఏం పెట్టామో తెలుసా అంటారు. నేను తిన్నానా? లేదు కదా. ఇప్పుడు ఏదో ఒక మీకు కలిగింది ఏదో ఆకుకూరలో, లేకపోతే మీకు కలిగింది ఏదో ఒక కూర వండి పెడితే అదే సంతృప్తిగా భోజనం చేసి వెళ్తారు అంతే. నువ్వేం ఊరంతా ఇవన్నీ వండి పందిరిలో కూర్చోవాలి ఆవిడ. అది ఎన్ని వంటకాలు పెట్టుకున్నావు, ఎన్ని వంటకాలు పెట్టుకున్న తర్వాత నాకు అమ్మ వాక్యం అన్నావా? అయ్యో నాకు ఏడు కుదురుతాయ్యా, మీకోసం నేను భోజనాలన్నీ వండి పెట్టానయ్యా. మీరు ఎక్కడో గుంటూరు నుంచి అంత 100 కిలోమీటర్ ప్రయాణం చేసి వెళ్ళి నువ్వు సువార్త చెప్పించుకోండి, నీ ఊరికి పిలుచుకొని నువ్వేవో ఎతికిన కూరలు, వంటకాలు, మటన్, చికెను, ప్రాన్స్, గోంగూర ఇవన్నీ చేస్తా కూర్చుంటే ఎందుకు ఉపయోగం అంటున్నా? ఏ ఉపయోగం? నేను తినలేదా ఎప్పుడు కూడా? అది నాకు తింటాక రాదా? నాకు చేత కదా? తల్లిగా దేవుడు సేవకులు పిలిచి ఆహ్వానించాలి, పెట్టండి నేను కాదంట్లా. కానీ ఇలా అనవసరం విస్తారమైనటువంటి పెట్టుబడి పెడితే మీకే నష్టం. ఇప్పుడు వాక్యం వింటానికి స్థానమే. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫ్యామిలీ క్రమశిక్షణ ఉందా మీరు చెప్పండి అమ్మా? యేసు పైగా కానీ ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఉన్న ఇంట్లో ఒకళ్ళేమో వంటగదిలో ఉన్నారు, ఒకళ్ళేమో యేసు ప్రభు పాదాల దగ్గర ఉన్నారు, ఒకళ్ళేమో
కొంపలంటే తిరుగుతూ అసలు నాకు సంబంధమే లేదు, ఇంటితో సంబంధం లేదు, ఈయనతో నాకు సంబంధం లేదు, లాజరు కొంపలోకే రాలేదండి. ఇప్పుడు ఇలా క్రమశిక్షణ లేకుండా కుటుంబాల్లో దేవుడు అందుకన్నాడు, సన్నిధి చేసేటప్పుడు రొట్టెలు ఎలా ఉండాలంట, దేవుని సముఖమందు పెట్టబడి ఆ రొట్టెలు ఆరేసిగా 2 క్రమశిక్షణ కలిగి పెట్టమని ఎందుకు చెప్పాడంటే, దేవుడి సన్నిధి చేసేటప్పుడు, దేవుడి సన్నిధిలో కలిగినప్పుడు, దేవుడిని కలిగిన కుటుంబాలు క్రమశిక్షణగా ఉండాలి అని అన్నాడు. క్రమశిక్షణగా లేకపోతే ఆ కుటుంబం చూశారుగా, లోతు శాశ్వత కాలం నాశనం అయిపోయాడు. అబ్రహాము జీవితంలో గుండె పగిలిపోయేటువంటి జీవితకాలం అంతా కన్న బిడ్డని ఇష్మాయిల్ శాశ్వత కాలం వదులుకోవాల్సి వచ్చింది. కళ్ళ ముందే ఆయన బిడ్డ అయ్యాడు, కానీ అక్కడ ఆ క్రమశిక్షణ లేని కారణం చేత హాగరు జీవితంలోకి వచ్చింది. హాగరు వాళ్ళ కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు చేతులారా అక్కడి నుంచి తరిమేసి బయటికి నెట్టివేయాల్సి వచ్చే ఉంది. కాబట్టి ఇలా గుండె పగిలిపోయే విషయాలు, అసమాధాన పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. క్రమశిక్షణ లేకపోతే ఇలా అన్ని చంద్రవందర కుటుంబాలుగా తయారవుతూ ఉంటాయి. ఎక్కడ చూస్తే కొత్త నిబంధనకు వచ్చినా, స్వయాన యేసుప్రభు ఇంటికి వచ్చినా కూడా ఈ ఫ్యామిలీలో క్రమశిక్షణ లేదు. ఇప్పుడు రెండో అన్నాం, మొదటిసారి యేసుప్రభు వచ్చినప్పుడు మీరు చూశారు కదా, ఇప్పుడు రెండోసారి యేసుప్రభుని పిలిచారు మళ్ళీ. ఎప్పుడు పిలిచారు? చదవండి ఒకసారి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యేసుప్రభు మొదటిసారి ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీలో ఎలాంటి క్రమశిక్షణ ఉందో మనం చూసాం. ఇప్పుడు రెండోసారి వచ్చాడు, ఏం జరిగింది మీరు చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం నుంచే. మరియా ఆమె సహోదరి అయిన మార్త అది వారి గ్రామమైన బెతనీలో ఉన్న లాజరు అని ఒకడు. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలు ఆయన పాదము తుడిచి, మరియా సహోదరుడు అతని అక్క చెల్లెలు, ప్రభువా నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు. రైట్. ఇప్పుడు దేవుడి ఫ్యామిలీకి ఎంత విలువ ఇచ్చాడో మీరు చూడండి ఒకసారి. యేసు ప్రభు వారు ఎంత విలువించాడంటే, మన స్నేహితుడైనా ఏమన్నాడండి, మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, మనం ఆయన లేపాలి అని దేవుడు మాట్లాడతాడు ఈ అధ్యాయంలో. ఇప్పుడు ఈ అధ్యాయంలో చూస్తే దేవుడు మరలా ఈ ఫ్యామిలీ దగ్గరకు వచ్చాడు. అవునా? యేసుప్రభు మరలా ఈ ఫ్యామిలీ కాడికి వచ్చాడు. యేసుప్రభు మరలా ఈ బెతనీకి వచ్చి ఈ ఫ్యామిలీ బెతనీకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం జరిగింది మీరు చూడండి. మొదట అక్కడ 11వ అధ్యాయంలో 11వ వచ్చి మీరు చూడండి ఒకసారి. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, అతని మేలుకొల్ప వెలుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు ప్రభువా అతను నిద్రించిన ఎడల బాగుపడినని. ఇప్పుడు 20వ వచనం చదువున్నాను ఒకసారి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిను కానీ మరియా ఇంట్లో. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చూద్దాం. మొదటి లెవెల్లో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు చెప్పండి మీరు. మొదట యేసుప్రభు వెళ్ళినప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఇందాక మీరు చదివారు కదా, ఆ ఫ్యామిలీలో యేసుప్రభు వచ్చాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఎక్కడ ఉన్నారు. మరియమ్మ యేసుప్రభు పాదాల దగ్గర ఉంది, వెరీ గుడ్, దేవుడి స్తోత్రం. మార్తమ్మ గారు వంటగదిలో ఉంది, దేవుడి స్తోత్రం. లాజరు అన్నయ్య ఊర్ల మీద తిరుగుతున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు రెండోసారి యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఇప్పుడు మరియమ్మ గారు ఆమె కొంపదల్లో, రైట్, ఆమె ఇంట్లో ఉంది. తర్వాత రెండో మార్తమ్మ ఎక్కడుంది. యేసుప్రభుని ఎదుర్కోవడం ఏమో మాత్రం అసలు పిలుపుల్లో ఎవరు పిలవలేరు అనుకుంటా. యేసుప్రభుని పిలవటంలో ఏమని మించింది లేదు. మా ఇంటికి రా అని అసలు ఏం మామూలు మర్యాదస్తురాలు కాదనుకుంటా. ఎంతోమంది ఊరు రాగానే ఏమిడే పిలిచింది. ఇప్పుడు ఊర్లోకి వచ్చేదానికి ఏమే పరిగెత్తుకుంటూ వచ్చింది. యేసుప్రభుడు చూడకొచ్చేసింది, ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన మాట ఎందో మీకు అర్థమైంది ఈ సంగతే. మీరు ఆయన దగ్గరికి వస్తుంది కానీ ఆయన చెప్పినట్టు ఇవి చేయదు. పైగా మీరు వచ్చినట్టు మీరు తర్వాత చదివితే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీవు ఎక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు ఏమంది. 32వ వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి, ఏమొకటి కనపడగానే కాలమే పడిపోద్ది. ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు. రైట్. ఇప్పుడు ఫ్యామిలీలో మ్యాటర్ చెప్తానండి. యేసు ప్రభు వచ్చి అదే మరలా బెతానీ వచ్చాడు. బెతానీ వచ్చే సమయానికి మార్తమ్మ గారేమో ప్రభు దగ్గరికి ఎదుర్కోవడానికి వచ్చింది, మరియమ్మ గారేమో ఇంట్లో ఉంది, లాజరు గారేమో చచ్చి సమాధిలో ఉన్నాడు. అర్థమైపోయిందండి. ఇప్పుడు చెప్పండి ఫ్యామిలీ ఎలా ఉంది.
యేసు ప్రభువుని కుటుంబమే ఆ రోజు దేవుని యొక్క వాక్యం వినలేదు, దేవుని వాక్యం పంచుకోలేదు, దేవునితో సహవాసం చేయలేదు. లాజరు రోగి అయిపోయి ఆ రోగం చివరికి మృతమైపోయి ఇప్పుడు సమాధిలోకి వెళ్ళాడు. ఇది కుటుంబమేనండి. యేసు గల కుటుంబం ఒక ఇంట్లో అకాల మరణం, ఒక ఇంట్లో చూస్తేనేమో ఏడుపు. ఇక ఆ ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉందంటే ఏడ్చేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఓదార్చేవాళ్ళు, ఇక మొత్తం గొల్లును పెట్టి ఏడుతూ ఉన్నారు. ఇప్పుడు యేసున్న ఫ్యామిలీ మీరు అది చూస్తే యూదులు అనేక మంది ఆడకొచ్చి ఏడుస్తూ ఉన్నారంట. ఏడా ఇక ఆ ఇంటి నిండా ఏడిపే, కానీ యేసు ప్రభు మాత్రం ఆ ఇంట్లో ఉంటాడు. యేసు ప్రభుని కలిగి ఉన్నారు. కానీ ఆ ఫ్యామిలీ అంతా ఏడుపులేగా. ఏం ఉపయోగం? ఏడవటానికి దేవుడు మనం పిలుచుకుంది, మన ఇంట్లోకి దేవుడిని పిలుచుకుంది, మనం దేవుని నమ్ముకుంది, నిత్యం ఏడుపు కొట్టి బతకటానిక. ఇక నీ ఫ్యామిలీలోకి వచ్చినట్టు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ యూదులు అనేక మంది ఆ ఇంట్లోకి వచ్చి ఏడుస్తున్నారంట. ఇక ఒక పక్క భారత ఏడుస్తుంది, మరేమేరుస్తుంది, చుట్టాలు ఏడుస్తున్నారు, ఊరందరూ కూడా నీ కొంప ఏడుపు కొట్లు కొంపగా మారిపోయింది. ఈ రోజున ఏడుపు కొట్టి ఫ్యామిలీగా మారిపోయింది. ఈ రోజున యేసుని కలిగిన కుటుంబము ఇదేనండి. ఇదేనా దేవుడు కొరకు క్రమశిక్షణ? దేవుడు నీ సన్నిధిలో రొట్టెలు పెట్టింది, నీ సన్నిధి రొట్టెలు వచ్చింది, దేవుడి సన్నిధి మిమ్మల్ని గడపని పెట్టింది. ఈ క్రమశిక్షణకైనా ఇలా కుటుంబంలో ఒకడేమో అకాల మరణాలు చెందారు, ఒకళ్ళు చూస్తే ఏడుస్తూ ఉన్నారు. ఇక ఇల్లంతా ఏడిపోయాం. నీ కుటుంబం సంతోషానికి కారణం అవ్వాలి, నీ కుటుంబానికి వచ్చి ఆనందంగా ఉండాలి, నీ ఫ్యామిలీకి వస్తే ఎవరైనా సంతోషంగా వెళ్ళాలి. మీ బ్రతుకులు చూస్తూ ఉంటే ఎవరికైనా సంతోషం ఉందండి? ఇప్పుడు ఇదే బెతానియాకి ఆ ఇంటికి వస్తే అందరు ఏడుస్తున్నారండి. తల్లి దేవుని కలిగిన కుటుంబానికి వచ్చినప్పుడు ఏడుస్తారండి. ఈ రోజున మీరు ఎదుటోళ్ళు ఏడుస్తూ ఉంటే మనం ఓదార్చాలి. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే నువ్వు ఎదుటోడు ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చే ఆత్మీయ స్థితితో రావాలి. కానీ ఇక నీ కుటుంబం ఏడుపులు కొట్టు కుటుంబం అయిపోయి, నీ బతికి ఏడుపులు కొట్టు కుటుంబం అయిపోయి, నీ బ్రతికి నిత్యము అన్ని పోగొట్టుకుని నువ్వే ఇలా ఏడుస్తూ ఉంటే ఇంక నేను ఎవడు ఓదార్స్తాలా? అర్థమైందా? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వచ్చిన ఫ్యామిలీలో ఒకడేమో సమాధిలో ఉన్నాడు, మృతమైపోయినటువంటి ఒక వ్యక్తి సమాధిలో ఉన్నాడు. మళ్ళీ యేసుప్రభు ఈ ఊళ్ళో ఉన్నాడు. యేసుప్రభు ఉన్నాడు, అమ్మ ఏమో ఇంట్లో ఉంది, మార్తమేమో యేసుప్రభు దగ్గరకు వచ్చింది. అయ్యా ఇట్లా సంగతి అంది. ఒకళ్ళు చూస్తేనేమో ఈ మూడు ప్లేస్లో ఉన్నారు. మీకు అర్థమైందా? మొదటి వచ్చినప్పుడు 3 ప్లేస్లో ఉన్నారు, రెండోసారి వచ్చినప్పుడు మూడు ప్లేస్లో ఉన్నారు. ఒకళ్ళు ఇంట్లో ఉన్నారు, ఒకళ్ళు యేసుప్రభుని ఎదుర్కొన్నారు. మళ్ళీ ఒకళ్ళు చూస్తేనేమో చనిపోయి రోగి అయిపోయి సమాధిలో చనిపోయి రోగి సమాధిలో ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటాడండి. ఆ సందర్భాన్ని జస్ట్ మీకు గుర్తు చేస్తాను, చూడండి ఒకసారి. మరి అక్కడే యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం కూడా చూడండి ఒకసారి. నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆమెతో అంత్యదినమున పునరుద్ధానము లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఆమెను అడిగను. అవును ప్రభువా, నీవు లోకంలోకి రావాల్సిన దేవుడు కుమారుడు అని, క్రీస్తు అని తలలో పైకెత్తుకోండి. అద్భుతమైన మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు వచ్చి ఏడుస్తూ ఉంది, అయ్యా నా సహోదరుడు అయిపోయాడు, నా ఇలా అయిపోయింది పరిస్థితి అని గొల్లు పెట్టి ఏడుస్తూ ఉంది. ఇక ఇంట్లో వాళ్ళు ఏడుతున్నారు, ఏమి ఏడుస్తూ ఉంది, అందరూ ఏడుస్తున్నారు. ఇంతకీ యేసు ప్రభు ఆ రోజు అంతకుముందు అద్భుతాలు చేసిన సంగతి తెలియదండి. గుడ్డివాడి కన్నులు తెరిచిన సంగతి తెలీదా? పైగా ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఆ గుడ్డివాడిని కన్నులు తెరిచినప్పుడు ఈయన ఈ లాజరు చావకుండా ఆపలేడని కూడా వాళ్ళందరూ అడిగారు. అంటే ఇప్పుడు యేసు ప్రభుని చేర్చుకున్నవే కానీ నీ జీవితంలో ఏ వాక్యం సరిగిందో. పైగా ఏమో వాక్యం చెప్పినప్పుడు ఏమో తెలుసా? మార్తమ్మ, జీవమును పునరుద్ధానము నేనే అన్న. ఇప్పుడు నా తమ్ముడు చనిపోయి నువ్వు ఏడుతున్నావు కదా, నేనే జీవము, నేనే పునరుద్ధానము. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. చనిపోయి నా యందు విశ్వాసం చనిపోయినను వాడు తిరిగి, చెప్పండి, ఎవరైనా యేసు విశ్వాసం చనిపోతే వాళ్ళు తిరిగి బ్రతుకుతారు. అది యేసు ప్రభు యొక్క విశ్వాసం. యేసు ప్రభు నమ్మటం వల్ల, ఆయన యందు విశ్వాసం ఉండటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే బ్రతికి ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. చనిపోవటం అంటే శరీర మరణం గురించి మాట్లాడతలా. ఆత్మీయ జీవితంలో రాబోయే మన దేవుడి యందు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా రెండో మరణం అనేది ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా యేసు ప్రభు ఆయన మరణమును దాటిస్తాడన్న సంగతి. నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని, నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడండి. అప్పుడు ఆమె ఏమంది? మార్తమ్మ గారు ఏమని చెప్పండి? అన్ని వాక్యం తెలిసినట్టు చెప్పింది కదా ఈవిడ. అవును ప్రభు అని అంది. అంటే ఏం చేసింది? అమ్మాయి వాక్యం అర్థమైందా? ఎందుకు అర్థం కాల? భలేవాడివే, నిన్ను నమ్మకం ఎవరు నమ్ముతాను నేను? భలే నువ్వు చెప్పిందల్లా నాకు అన్నీ అర్థమైపోతాయి. ఇదిగో నీది నేను వంటగదిలో ఉంటే చెవి ఇటే వేస్తానయ్యా. ఏడా
ఇక నువ్వు చెబుతున్నావేమో నేను వంటగదిలో ఉన్నా అనుకున్నావేమో, నువ్వు అనుకుంటున్నావు మరీ మొక్కతే నీ పాద దగ్గర కూర్చుని అనుకుంటావేమో, నేను వంటగదిలో ఉన్న షో మొత్తం అది ఏడా ఉంటుంది, నా మనిషిని ఆడుంటా మనసు ఎంత ఏడా ఉంది అని యేసు ప్రభు చెప్పిన వాక్యం అన్నీ అర్థమైనట్టుగా ఈవిడ అన్నిటికీ తలకాయ ఊపేసిందని. అడుగుదాం ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలని అర్థమైందో లేదో నేను మిమ్మల్ని అడుగుతాను. ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూడండి ఒకసారి. అది అక్కడే మన యోహాను సువార్త 11వ అధ్యాయంలో మీరు కొంచెం ముందుకెళ్ళి యేసు ప్రభు వారు 39వ వచనం అనుకోండి, చూడండి ఒకసారి. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరిన మార్త, ప్రభువా అతను చనిపోయి 4 దినములైన గనుక ఎప్పటికీ వాసన కొట్టునని తలలో పైకి ఎత్తుకోండి. ఏమన్నా నువ్వు ఏమన్నావు నువ్వు అంటున్నా. యేసు ప్రభు చెబుతుంది ఇందాక ఏమంది, నేను చెప్పింది నీకు అర్థమైందా అని అన్నాడు. ఏమన్నాడు? జీవమును పునరుద్ధానము నేనే అన్నాడు. అంటే నేను చనిపోయిన వాళ్ళు బతికించగలను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా. అయ్యా నా యందు విశ్వాసం వాడు చనిపోయిన నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పి అంత తలక ఊపినప్పుడు ఆవిడ యేసు ప్రభు లాజరు పెట్టే సమాధి ఎక్కడుందో పదని నేను అన్నాడు. ఆ సమాధి దగ్గరకు వచ్చాడు. ఏమండి వచ్చిన తర్వాత ఆ రాయి తీసేయండి అని అన్నాడు. అప్పుడు ఆపింది ఎవరు చెప్పండి? ఎవరు ఆపారు? మరి ఏమి నేర్చుకున్నావు ఇందాక? అన్నీ అర్థమైంది అన్నావు ఇందాక. నువ్వే ఆ రోజు యేసు ప్రభు చెప్పిన వాక్యం నీకు అర్థమై ఉంటే రాయి తీసేయడం అనగాలి ఏమనాలి? అరే ఆ రాయి తీయండి రా అని అనాలి. ఏమంది? ప్రభువా నీకు తెలీదు, నువ్వు చిన్నోడివి. ఎవరు? నీకు తెలియదు ప్రభువా, ఇప్పుడు రాయి తీయకూడదు, చనిపోయి 4 దినాలు అవుతుంది, వాడు కుళ్ళిపోయి వాసన కొడతాడు అంది. మరి ఇప్పుడు రాయి తీయకుండా ఎవరు ఆపుతున్నారు? ఏం కొంప ఇప్పుడు ఈ కొంప ఏమని పెడదాం? యేసు ప్రభు చెప్పింది నీకు అర్థమైందా? నువ్వు నమ్మావా? నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నావు ప్రభా, నీకు తెలుసా నేను పునరుద్ధానం అని తెలుసు ప్రభా, జీవం అని తెలుసు ప్రభా, నేను నా యందు విశ్వాసం ఎప్పుడు చనిపోవడని అది తెలుసు ప్రభా, నా యందు విశ్వాసం బతుకుతాడని అది తెలుసు ప్రభా. మరి లాజరును లేపుతానంటే వద్దు ప్రభా, వాడు వాసన కొడుతున్నాడు. ఇప్పుడు వద్దు నాయన, ఆయన వాసన కొడతాడు, ఇప్పుడు దిగొద్దు ప్రభా, ఇప్పుడు పరిస్థితి బాగలేదు, నీకు తెలియదు, ఆ చనిపోయి 4 దినాలు అవుతుంది, నువ్వే ఆపుతావు. అద్భుత కృప ఏంటంటే ఆ లాజరు సమాధిలోకి కూడా నేను వెళ్ళొచ్చాను. అంటే అప్పుడు లాజరు చచ్చిపోయినప్పుడు కాదండి, మరి అప్పుడు వెళ్ళొచ్చాను అనుకున్నారు. ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఈ లాజరు సమాధి ఎక్కడైతే లోపల ఉందో ఆ లోపల నేను దిగి చాలా అక్కడ గాలి కూడా సరిగ్గా రాదనమాట. ఆ ప్రాంతం లోపలికి వెళ్ళొద్దు చాలామంది అన్నారు. నేను అన్నాను పోతే ఏడైపోతాను, దేవుడే పిలుస్తాడే మళ్ళీ అన్న. కాబట్టి అయినా లోపలికి దూరేసి చిన్న సందులాగా ఉంటుంది, ఆ సందులో గుండా లోపలికి వెళ్ళిపోయి చక్కగా లాజరుని పెట్టిన కాడ కాసేపు కూర్చుని రావని దేవుడు అలాగ ఆయన పిలిచినట్టుగా మనం కూడా మృతుల్లోంచి దేవుడు పిలవాలని అక్కడ ఆ వాక్యం కూడా చెప్పారు. అది రికార్డ్ చేసిన యూట్యూబ్లో కూడా ఉంటుంది. అలాగే అక్కడి నుంచి నేను మరలా బయటికి తిరిగి వచ్చే వాళ్ళ దారి అంతా కూడా చూశానండి. దేవుని కృప. ఇప్పుడు మీరు ఒక మాట మీరు జాగినండి, ఈ ఫ్యామిలీలో యేసు ప్రభు ఉన్నాడు, కానీ దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పండి. ఒక పక్క ఇది క్రమశిక్షణ కలిగిన కుటుంబమేనండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీ చూసి జనం ఏమి నేర్చుకుంటారు? యేసు ప్రభు మీ ఇంట్లో ఉండాలని వేల మంది జనం వచ్చారు, చాలామంది జనులు వచ్చారు, కానీ నీ ఇంట్లో సంతోషానికి బదులుగా నీ ఎంత దుఃఖం. నిన్ను చూసి ఎదుటోడు ఏడుతున్నారు, మీ కొంపలు అయిపోయిందని ఎదుటోడు ఏడుస్తున్నారు. ఏంటో మీ కొంపలు అయిపోయింది, మీరు దేవుడు నమ్ముకున్నారు, యేసు ప్రభు నమ్ముకున్నారు, కానీ మీ కుటుంబంలో క్రమశిక్షణ ఉందండి. ఇలా ఉంటుందా? ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఒక ఊరు వెళ్ళాడండి, ఒక హైదరాబాద్లో ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఆ వాక్యం చెప్పడానికి వెళ్తే వాళ్ళు అన్నారు, అయ్యా మా ఇంటికి రండి సార్, మీరు మా ఇంటికాడ కొంచెం ప్రార్థన చేయుదురు కానీ అన్నారండి. అది సరే నా పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత విచిత్రం ఏంటంటే పాస్టర్ గారు వెళ్ళిన కాడ నుంచి వాళ్ళ ముందు పాస్టర్ గారిని తొందర పెడతారు, అయ్యా మంచిలు తాగండి, టీ తాగండి, టిఫిన్ చేయండి, వెంటనే చేస్తాడు. అంత తొందర ఏంది బాబు నాకు అర్థం. ఇప్పుడు పిలిచినటువంటి వాడు కాసేపు వాక్యం వింటాకేగా, పాస్టర్ గారు ఇంటికి పిలిచింది ఎందుకు? కాసేపు దేవుడి మాటలు ఎందామనేగా. కానీ దేవుడి మాటలు వినబడినా వాళ్ళందరూ ఎవరి కాళ్ళు తొందరపడతా ఉండి లెగిస్తే ఈలోపు పాస్టర్ గారు ఆయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరు పిల్లలు బయటికి లేచి వచ్చారట. లేచి వచ్చి నా డాడీ మేము ప్రార్థనకి వెళ్తున్నాము అని అన్నారంట. అంటే మరి కుటుంబం అంటే అందరూ వెళ్తారు కదండి, మరి వీళ్ళు వెళ్తారా వీళ్ళు రారంటలేదండి. అంటే సరైన ప్రార్థనకి వెళ్ళండి అన్నారు. అనగానే ఆ పిల్లలిద్దరు కూడా బయటికి ప్రార్థనకి వెళ్ళిపోయారు. ఆ అరగంట ఆగిన తర్వాత ఆవిడ వచ్చి ఏమండి నేను మీకు ఇంకేమైనా కావాలా? పాస్టర్ గారికి అన్ని టిఫిన్ అన్నీ అయిపోయిందిగా, ఇంకేమైనా కావాలా? నాకు టైం అవుతుందని ఏం వడావుడి చేస్తే ఏం బ్యాగ్ తగిలించుకుంది, నేను ప్రార్థనకి వెళ్తున్నాను అందండి అని ఆవిడ ప్రార్థనకి పోయిందండి. ఇంక మిగిలింది ఎవరు? ఈయనంటాడు పాస్టర్ గారు మీకు ఇంకేమైనా పని ఉందా అని అంటున్నాడు. ఇక్కడ పిలిచింది ఎవడు? నువ్వు పిలిచి ఆయన పని ఉందానంటే ఏమి లేదండి నేను కూడా చర్చికి వెళ్ళాలండి అన్నాడు. ఇప్పుడు ఈయన అన్నాడు అరగంటకు ఒకరు గ్యాప్తో వెళ్తున్నారు కదా, ఎందుకు అందరూ ఒకేసారి వెళ్ళచ్చు అంటే ఏం లేదండి మా పెద్దమ్మాయి ఏమో వెళ్ళినటువంటి సతీష్ గారి కుమార్ చర్చికి వెళ్ళింది, చిన్న అమ్మాయి చూస్తేనేమో శ్యామ్ కుమార్ చర్చికి వెళ్ళింది, మా ఆవిడేమో పెంతుకొస్తే చేశాను గారు చర్చికి వెళ్ళింది, నేనేమో చచ్చినా బతినా సరే నేను ఆ లోదరం చర్చికి వెళ్తానండి మా సంఘం అని అన్నాడు. ఏం ఫ్యామిలీ ఇది? ఎందుకు మీకు దేవుడు అంటున్నా? ఒక్కొక్కరు ఒక దారిని పోయారు, మరి అందరూ దేవుడు కలిగి ఉంటారు కదా, మీరు ఎందుకు ఒక్క సెలవు దిక్కుపోయారు?
మరి అందరూ ఒకే చోట పోండి, వెళ్తే వెళ్ళండి. ఒక పక్క మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు చెప్పండి. ఒకరు చూస్తేనేమో కూతురు ఇద్దరు చెరువు దారిని పోయారు, తల్లి చూస్తే తల్లి దారి పోయింది. నువ్వేమో బైబుల్ మిషన్కి వెళ్ళు, ఆమె పెంతుకోస్తు సంఘానికి వెళ్ళుద్ది, ఆమె లోదన చర్చికి వెళ్ళుద్ది. నేను అంటుంది అన్ని చర్చిలు దేవుడే ఉంటారు. నేను ఏ చర్చి తక్కువ మాట్లాడలా. ఏసరి గారి చర్చి దేవుడు వాక్యం ద్వారా వచ్చింది, సతీష్ కుమార్ గారి చర్చి దేవుడి యొక్క వాక్యం ద్వారా కట్టబడుతున్న సంఘాలే. అంటే పెంతుకోస్తు సంఘమైనా, బ్రదర్ సంఘమైనా, లోదన చర్చ్ అయినా, బ్యాప్టిస్ట్ చర్చ్ అయినా, రక్షణ శైలమైనా అన్ని మన దేవుడి సంఘాలు అవి. యేసు రక్తంలో కడబడేటువంటి వాళ్ళందరూ యేసు రంగు కుటుంబాలే. కానీ అంటుంది ఒక ఫ్యామిలీ ఇలా తలోక దిక్కుని పోతాం, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అన్న. పైగా యేసు ప్రభువుని కలిగి ఉండరుగా. ఇప్పుడు మార్త ఫ్యామిలీ చూస్తే మీకు హాయిగా ఉందా, నేను చెప్పండి చాలు. మార్తమ్మ మరియమ్మ ఈ కుటుంబాలు మీరు చూస్తే ఈ ఫ్యామిలీ మీకు హ్యాపీగా అనిపిస్తుందా? ఈ కుటుంబం చూస్తే మీకు సంతోషంగా ఉంటుందా? యేసు ప్రభు కలిగి ఉన్నారు. ఒకళ్ళు చూస్తే మృతంలోకి వెళ్ళారు, ఒకళ్ళు చూస్తే రోడ్ల మీద ఉన్నారు, ఒకళ్ళు చూస్తే కొంపలో ఉన్నారు. యేసు ప్రభు మొదట వచ్చారు, ఒకళ్ళు చూస్తే బజార్లో ఉన్నారు, ఒకళ్ళు చూస్తే వంటగదిలో ఉన్నారు, ఇంకొకరు చూస్తే. మీకు అర్థమవుతుంది కుటుంబాలంటే సంఘములో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ రొట్టెల క్రమశిక్షణగా దేవుడు పెట్టించింది ఏంటంటే దేవుడు క్రమశిక్షణ కోరుకునే దేవుడు అని తెలియాలి. దేవుడు క్రమాన్ని కోరుకుని తెలుసుకోవాలి. దేవుడు క్రమశిక్షణ ఇష్టపడ తెలుసుకోవాలి. కాబట్టి ఇలా మొదటి యేసు వచ్చినప్పుడు ఆ క్రమశిక్షణ లేదు కాబట్టి ఒకడు రోగి అయిపోయి మృతం అయిపోయాడు. క్రమశిక్షణ లేదు కాబట్టి ఆ కుటుంబాలు ఏడుపు వస్తుంది. క్రమశిక్షణ లేదు కాబట్టి ఆ కుటుంబాన్ని బట్టి వేడే వాళ్ళు ఏడవలసి వస్తూ ఉంది. అలాంటి పరిస్థితి కుటుంబం వస్తే మీరు ఆలోచించండి. మీరు అనుకోవచ్చు ఏంటయ్యా ఈ మాత్రం క్రమశిక్షణ లేకపోతే దేవుడికి అంత కోపం వచ్చిందా? కోపం రాదా? పోనీ మీరు దేవుడు కోపం వచ్చిన తర్వాత మీకు విషయం చూపించరా? మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మీరు చూడండి 22వ వచనం ఏమని రాసి ఉందో. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యమును వదలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని తలలో పైకెత్తుకొనిడి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళండి? ఎలాంటి వాళ్ళు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? పెద్ద పెద్ద సేవకులు వచ్చారు. వాళ్ళందరూ బోధకుడా నీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమున దెయ్యాలు వదలగొట్టలేదా? నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా అని అన్నారండి. అంటే ఇప్పుడు దేవుడి నామంలో దయ్యాలు వదలకొట్టాలి, అది దేవుడు మనకిచ్చిన అధికారం. దేవుడు నామములో అద్భుతాలు చేయాలి, అది దేవుడు మనకిచ్చిన వరం. దేవుడు నామములో ప్రవచనాలు చెప్పాలి, అది దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఈ చేయమని చెప్పాడు, అది చేయొద్దని చెప్పలా. దయ్యాలు వదలకొట్టాలి, ప్రవచనాలు చెప్పాలి, అద్భుతాలు జరగాలి. కానీ అంతకంటే ముఖ్యముగా బ్రతుకులో క్రమం ఉండాలి. దేవుడు అక్కడ ఏమన్నాడు? ఇన్ని చేసిన వాళ్ళని ఎవడు చేయమన్నాడు? మిమ్మల్ని అనలా. అక్రమము చేయువారులారా అంటే ఇన్ని చేసి ఆ సంఘాలు ఏమి లేదు చెప్పండి మీరు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇన్ని చేసిన దేవుడు కోరుకునేది ఏంటంటే దయ్యాలు వదలగొట్టడం, అద్భుతాలు చేయడం, ప్రవచనాలు ఎంత ఇంపార్టెంటో క్రమశిక్షణ కలిగి ఉండటం కూడా అంతే. అందుకనే దేవుడు అసలు రొట్టెల సముఖపు బల్లలప్పుడ రొట్టెలు రెండేసి దంతులుగా 6 2 దంతులుగా 2 పేర్చి సమానంగా ఎందుకు పెట్టమంటే ఈ 6 2 కలిసి పెట్టాలి. ఈ 2 కలిసే ఉండాలి, 2 పక్క ఉండాలి. మొట్టమొదట బల్ల అనేటువంటి అది క్రమశిక్షణ కలిగిన ఆత్మీయ జీవితం సూచిస్తూ ఉంది. కానీ ఇప్పుడు చెప్పినటువంటి మొదట క్రమశిక్షణ లేదు. దేవుడు ఆ క్రమశిక్షణ ఎలా తెచ్చాడు తెలుసండి? వాళ్ళిద్దరి మధ్యలో ఒకే పేరేటువంటి హా అనే దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి ఆ రాయిని కుదిర్చాడు, అబ్రాముని పెంచి కుదిర్చడం అంటే వీళ్ళిద్దరు సమానంగా చేశాడు. ఏం చేశాడు? వాళ్ళిద్దరి మధ్యలో హా అనే ఒక అక్షరాన్ని చేర్చాడు. ఆ ఒక్క అక్షరం దెబ్బకి ఇద్దరు సెట్ అయిపోయారు. భూమి మీద జీవం గలన ఈ విశ్వాసుల తల్లిగా వాళ్ళు పిలువబడి శాశ్వత కాలం ఆశీర్వాదాన్ని వాళ్ళు మనకి ఈరోజు కనపడుతూ ఉన్నారు. గొప్ప కుటుంబ వ్యవస్థగా నేటి మన కళ్ళ ముందు వాళ్ళని చూస్తున్నాం. అయితే ఇప్పుడు లాజర్ ఫ్యామిలీ కూడా చూసాం కదండి, 2 సార్లు చూసాం కదా. 3వసారికి ఈ ఫ్యామిలీ ఏమైపోయిందో చూడండి ఒకసారి. మొదటిసారి ఎవరి చంద్రవందరగా ఉంది, రెండోసారి ఏడుపులతో ఉంది, మూడోసారి యేసుప్రభు వచ్చాడు. అక్కడ మీరు చూడండి ఏం జరిగిందో మీరు చెప్తాను. చివరిగా ముగింపులోకి వద్దాం. ముగింపులో అనే మాట లేకపోతే బలం ఉండదు. అందుకని యోహాను సువార్త 12వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తుకి ఏమి ఆ పాదాలు వదిలిపెట్టదు. యేసు పాదముల యొద్ద పూసి
ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొనిడి. ఇప్పుడు చెప్పండి, మూడోసారి యేసు ప్రభు ఆ ఫ్యామిలీ దగ్గరకు వచ్చాడు. అవునండి, మీకు గుర్తుపెడుతున్నారు, జాగ్రత్తగా చూస్తున్నారా? మొదటిసారి వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా ఉంది, రెండోసారి వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా ఉంది, ఇప్పుడు మూడోసారి యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎలా ఉంది చెప్పండి. యేసు ప్రభు పస్కా పండుగ 6 దినాల ముందు ఎవరింటికి వెళ్దాం అనుకున్నాడండి? బేతానిలోటువంటి మరలా ఈ లాజర్ గారి ఇంటికి వచ్చాడు. ఈ లాజర్ గారి ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు మార్తమ్మ గారు ఎక్కడున్నారు చెప్పండి. యేసుకు ఉపచారము దెబ్బకు దగ్గరికి వచ్చిందండి, సెట్ అయిపోదా? ఇప్పుడు ఎవరికి ఉపచారం చేస్తుంది? యేసుకి ఉపచారం చేస్తా ఉంది. ఇంతకుముందు ఏడుంది? వంటగదిలో ఉన్న మనిషి దెబ్బకు మైండ్ మారిపోయి అయ్యా అనుకుంటా ఆయన దగ్గరకు ఉంది. ఇప్పుడు మీరు ఈ ఇంటికి సెంట్రల్గా యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుకు ఒక ఆవిడ ఉపచారం చేస్తా ఉంది. ఇంకొక ఆయన లాజర్ ఎక్కడ ఉన్నాడు? ఆయనతో కలిసి కొంపలమ్మడి తిరుగుతూ మానేశాడు. దేవుడు మృతవైపు బతుకుని లాజరు రా బయటకు అనగానే లాజరు ప్రాణాలతో బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ చేరాడు? యేసు ప్రభు పక్కనే భోజన పక్కన కూర్చున్నాడు. మూడో క్యారెక్టర్ ఎవరు? మరియమ్మ గారు. మరియమ్మ గారు ఎక్కడ ఉన్నారు? ఆమె ప్లేస్లో మీరు చూశారుగా. ఇప్పుడు మీరు ఆమె ఎక్కడ చూసినా కాలు వదిలిపెట్టదు, కాలు కనపడతా వచ్చి పడిపోదాం అంతే. యేసు ప్రభు రాగానే కాలకాడ పడిపోయింది, రెండోసారి రాగానే కాలకాడ పడిపోయింది, మూడోసారి రాగానే ఏమో మాత్రం కాలకాడ పడిపోయి పరిచయం మాత్రం మానుకోవట్లే, అందుకని చర్య తెచ్చిపోయింది. మొదట ఆవిడ మాత్రం మార్తమ్మ గారు ఉపచారాలు చేయటం, ఏమో కూడా పనులు మానుకోదు పాపం. కాదు పని ఈసారి దూరం చేసింది, ఈసారి దగ్గరకు వచ్చి పని చేస్తుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉపచారం చేస్తా ఉంది, ఆనుకున్నది. మూడోది కొంపలమ్మట బజార్లో తిరిగి రోగై సమాధి కలిగినప్పుడు ఆయన ఇప్పుడు వచ్చి యేసు ప్రభుతో కూడా పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఎవరు తెచ్చండి? సువాసన వెదజల్లుతూ ఉంది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఆ ఇంట్లో భోజన పంది నుంచి అత్తరు జటామాసని బద్దలు కొడితే ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక సువాసన వస్తూ ఉంది. యేసు ప్రభు ఉన్న ఇల్లు క్రమశిక్షణ కలిగి మారిపోయింది. ఇప్పుడు యేసు కలిగి కుటుంబము అంచెలంచెలుగా ఇప్పుడు ఈ ఫ్యామిలీ దెబ్బకి సెట్ అయిపోయింది. మీకు అర్థమైందా? అబ్రహాం ఫ్యామిలీని దేవుడు సెట్ చేసేసాడు. ఇక అది క్రమశిక్షణ ఎప్పుడు తప్పిపోలేదు. నెక్స్ట్ ఫ్యామిలీ కొత్త నిబంధనలో మార్తా మరియా లాజర్ ఫ్యామిలీ. అక్కడ ముగ్గురు క్యారెక్టర్లేనా? మ్యాటర్ అర్థమైందా? అక్కడ ఎవరెవరు? అబ్రహాము, శారాయి, లోతు గారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎలా సెట్ అయిపోయారండి? ఒకళ్ళెటు ఎగిరిపోయినాడు, ఈ దూరంగా వెళ్ళిపోయాడు. కానీ లాజర్ని ఇక్కడ దూరంగా చనిపోయిన లాజర్ని యేసు ప్రభు వచ్చాడు, ఆయన తిరిగి బతికించాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తంలో యేసు ప్రభువే కేంద్ర బిందువుగా ఉన్నాడు, యేసు ప్రభువే కేంద్రంగా ఉన్నాడు. ఆ యేసు ప్రభు చుట్టే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇంక వాళ్ళు ఎవ్వరూ దూరంగా పోవట్లా. అర్థమైందండి? ఒక పక్క మార్తమ్మ గారు, ఇంకో పక్క లాజర్ గారు, ఇంకో పక్క ఆ కాలకాడ. అసలు మీరు జస్ట్ ఇమాజినేషన్ చేసి ఊహించండి. యేసు ప్రభు ఇలా కూర్చుంటే, ఇటు పక్కన లాజర్ ఆనుకుని కూర్చుంటే, ఇటు పక్క ఆమె ఎత్తుకొచ్చి పక్కన ఉన్నటువంటి మార్తమ్మ గారు వంట పెడతా ఉంటే, ఆ కాలకాడ కూర్చున్నటువంటి ఆవిడ ఆడ కూర్చుంటే ఈ ఫ్యామిలీ ఎలాగుందో, ఎంత చూడముచ్చటగా ఉందో తెలుసండి. చూసే వాళ్ళందరికీ యేసుని కేంద్ర బిందువున్న ఫ్యామిలీ ఎలా ఉంటుంది అని సమస్త సమాజానికి ఒక సాక్ష్యం ఇచ్చారండి వాళ్ళు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కుటుంబ వ్యవస్థలు ఎలా ఉండాలంటే నేను చెప్తుంది, అందరూ ఒక మాట మీద, ఒక తాటి మీద యేసుని కలిగి ఫ్యామిలీని చూసి నేర్చుకునే వాళ్ళకి ఉండాలి. మీకు బోధించే నేను, నా భార్య, నా 2 పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబం కనుక ఎదుటి వారికి సాక్షిగా లేదనుకోండి, మా ఫ్యామిలీ ఎదుటి వాళ్ళకి సాక్షి ఇవ్వలేకపోయి అనుకోండి, తలాగు దిక్కుని మేము ఉన్నామనుకోండి, మాటలు కానీ మా మాటలు కలవక, మా ఆలోచనలు కలవక, మా నడవడి కలవకపోతే, మరి కలవకపోతే ఏం చేయాలయ్యా? ఏం చేయాలి? కలవకపోతే ఎవరిదాన్ని బావాలా? కలుపుకోవాలి. ఎక్కలేండి. ఇప్పుడు కాపురం మనం ఏమంటాం? కాపురం పంపించాడు, అమ్మాయి సర్దుకుపోయి కాపురము, అబ్బాయి సర్దుకుపోయి కాపురం సర్దుకుపోయి చేయాలా? కాపురం సర్దుకుపోయి చేస్తారా? సర్దుకుపోవటం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? అబ్బాయి తాగుతూనే ఉంటాడు, నువ్వు మాత్రం చూసి చూడట్టుగా, అది సర్దుకుపోవటం అంటే. అమ్మాయి తిరిగేదే, నువ్వు మాత్రం సర్దుకుపోరు. అబ్బాయి అమ్మాయి తిరుగుతుంది నాన్న, డాడీ అమ్మాయి తిరుగుతుంది డాడీ, పర్లేదు నాన్న సర్దుకుపో. ఏంటది? సర్దుకుపోవటం అంటే వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవద్దని అర్థం. అర్థమైందా? అలా చేసే ఏ కాపురం కూడా సంతోషం అనిపించదు. సర్దుకుపోయి కాపురం చెయ్యొద్దు, సర్దుకుపోతూ కాపురాలు చెయ్యొద్దు, సరి చేసుకుని కాపురాలు చేయండి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. కాపురం సరి చేసుకోవాలి. అది పురుషుడు వలన, స్త్రీ వలన, అత్త వలన, మా వలన, అమ్మ వలన, నాన్న వలన, తమ్ముడా, ఎవర మన ఫ్యామిలీ ఎవరిని కానీ, లేదా చెల్లెలు వలన, మరొకరి వల్ల కానీ, ఎవరికి వాళ్ళు సరి చేసుకుని అందరూ యేసుని కలిగి అందరూ రెట్టమతంగా మాట్లాడితే కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎవడి పెద్ద దిక్కు ఉన్నటువంటి వాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, అన్న అయినా, తమ్ముడైనా, మరి వదినైనా, బావైనా, బామర్దైనా, ఒక యేసుని కలిగిన కుటుంబాల్లో క్రమశిక్షణ లేకపోతే దేవుడు ఏమన్నాడు? అక్రమము చేయువారులారా, లేదు ప్రభు నేను ప్రార్థన బాగా చేస్తా, గెట్అవుట్ అన్నాడు. అయ్యా నేను వాక్యం టచ్ అంటే పడిపోతారు ప్రభు, అయినా గెట్అవుట్ రా. ప్రభు నేను ఓదంగానే పడిపోయారు, అయినా గెట్అవుటారా? ఎందుకని? క్రమశిక్షణ లేదు కాబట్టి. అక్రమము చేయువారులారా, నా ఎద్దు నుండి
అందుకని దేవుడి కుటుంబంలో దేవుడు ఆ సన్నిధి రొట్టె బల్ల చూడగానే ఆ రొట్టెలు చూడగా మీకు అనిపించాలి, నేను సరి చేసుకోవాల్సినటువంటి ప్రభువా, ఏ సన్నిధిలో నేను గడుపుతున్నానో, నీ సన్నిధిలో నేను ఉంటున్నానో, నా మాటలో క్రమశిక్షణ, నా బ్రతులో క్రమశిక్షణ, నా కుటుంబంలో క్రమశిక్షణ, మా సంఘంలో క్రమశిక్షణ. ఈరోజు సంఘంలో క్రమశిక్షణ ఉందండి. సేవకుడి దారి సేవకుడిదే, పెద్దల దారి పెద్దలదే, స్త్రీల సమాజందే, యవనస్తుల దారి అండి ఎలా ఉంది సంఘం? అయ్యా మేము సంఘం అంతా కలిసి ఒక సెమీ క్రిస్మస్ చేస్తున్నాం, దేవుని స్తోత్రం. రెండోది, అయ్యా మేము యూత్ క్రిస్మస్ చేసుకుంటాం. అదేంటయ్యా, మాకు మేమే, వాళ్ళు వేరు మనం వేరు. ఓహో ఓకే. మా మీదయ్యా మేము స్త్రీల క్రిస్మస్ చేస్తాం. ఎవరు? ఓహో మీరు స్త్రీల క్రిస్మస్ చేస్తారా? మీరు యూత్ క్రిస్మస్ చేస్తారా? సండే స్కూల్ పిల్లలు మేము కూడా చేస్తాం. హ్యాపీ క్రిస్మస్. మా సండే స్కూల్ పిల్లలు కూడా. ఎవరిది? సండే స్కూల్ పిల్లల క్రిస్మస్ అంటే ఏంటి అంటున్నా? అంటే మీరు ఎవరు క్రిస్మస్ వాళ్ళు చేసుకుంటారా? నిజానికి ఇలా వాళ్ళని ప్రోత్సహించడం కూడా చేసే క్రిస్మస్ బట్టి నాకు ఇబ్బంది లేదండి. పిల్లలు ప్రోత్సహించాలి, సండే స్కూల్ బిడ్డలు కానీ, లేకపోతే యవనస్తులు క్రిస్మస్ అనో, స్త్రీల సంబంధించిన క్రిస్మస్ అనో. ఎందుకన్నా క్రిస్మస్లో అందరికీ ఒకే క్రిస్మస్ చేయండి? ఎందుకు చేయాలా? నేను అంటుంది చేయటం వల్ల అంటే నేను చేస్తే మంచిదే, చేయటం వల్ల ఏం నేర్పుతున్నాం అంటున్నా. స్త్రీల సమాజం అని, సంఘ పెద్దలని ఇలా ఎవరు దాన్ని వాళ్ళు తల ఒకటి చేసుకుంటా ఉంటే, ఆడు చేసారు కానీ మేము చేస్తాం, వీళ్ళు చేసి మేము చేస్తాం. ఎవరు చేస్తారు? ఇలా చేయమని ఉందా? ఇలా చూసుకోవడానిక? అంటుంది క్రిస్మస్ చేయటము, సువార్త అందించడం మంచిదే, కానీ దానివల్ల సాక్షి ఏమి వెళ్తుంది? ఒక సంఘంలో క్రమశిక్షణ లేకపోతే, సంఘంలో పాస్టర్ గారు చెప్పే మాట ఎనరు, పాస్టర్ గారి దారి పాస్టరే, సంఘ పెద్దలు గారి సంఘ పెద్దలే, ఏమండి ఇలాగ స్త్రీల సమాజమే, యవనస్తులు దారి వాళ్ళదే, ఇట్లా ఎవరి దారి వాళ్ళు పోడుతూ ఉంటే మళ్ళీ అందరూ చేస్తూనే. అర్థమైందా? అలా ఉంటే మీరు అనుకుంటారేమో మేము అన్ని పండుగలు చేస్తున్నాం, లేదా అన్నీ మేము చేస్తున్నాం, దేవుడు సంతోషిస్తారు అనుకుంటున్నారేమో. క్రమశిక్షణ లేని కుటుంబాల్లో దేవుడు సంతోషించడం బాగా, పైగా దేవుడి చేత నా ఎద్దు నుంచి వెళ్ళిపోయిన మాట మాత్రం అనిపించుకోబాకని. అర్థవుతుందని. కాబట్టి మనము మన ఎద్దు పిలిచేటువంటి మన జీవితాల్లో ఒకటే, ఎవరికి వాళ్ళు నువ్వే తగ్గు కాదు, నేనే తగ్గటమే. ఏమండి రాజీ పడుకోవడం విషయం కాకుండా నేను ఎక్కడ సరి చేసుకోవాలో వాక్యం తీసుకుని వాక్యంలో సరి చేసుకోవాలి, వాక్యం ద్వారా సరి చేసుకుని క్రమశిక్షణ అలవాటు చేసుకున్నాం. ఈ దినమున రెండు ఫ్యామిలీ మీకు చూపించా. అబ్రహాం ఫ్యామిలీలో క్రమశిక్షణ లేక గుండె పగిలిపోలేక అబ్రహాం ఏడ్చాడు. అర్థమవుతుందండి. అలాగనే తమ్ముడు వెళ్ళిపోతే ఎలా ఉంటుందో వాళ్ళు ఆలోచించండి. తమ్ముడు ఫ్యామిలీ నాశనం అయిపోతే ఎంత బాధగా ఉండదో అబ్రహాం అడగండి. ఇంకో పక్క కన్నబిడ్డ ఇష్మాయిల్ జీవితం నాశనం అయిపోయి ఎలా వెళ్ళిపోయిందో, క్రమశిక్షణ లేనటువంటి అబ్రహాము ప్రారంభ దశలో అబ్రాముగా ఉన్నప్పుడు జీవితమేనండి, అబ్రాముగా ఉన్నప్పుడు క్రమశిక్షణ లేదు, దేవుడు కలిగి ఉన్నాడు. కానీ అప్పుడు ఆ రోజున ఆ ఫ్యామిలీలో క్రమశిక్షణ లేకపోవటం వల్ల ఎంతో లాస్ అయ్యాడు. ఆ తర్వాత దేవుడు అబ్రాముని పరిపూర్ణుడిగా మార్చి అబ్రహాముని చేశాడు. దేవుడు ఆయనతోనూ ఆయన భార్యలోను ఒకే పేరుతో దేవుడు అన్నాడు. వారిద్దరు ఒక్క మాట మీదే ఇక నిలబడ్డారు. అందుకని తర్వాత అన్నాడు, శారా చెప్పినట్టు అన్నాడు. అబ్రాహం ఇక నుంచి అబ్రాముగా ఉన్నప్పుడు విన్నావు, అప్పుడు కాదు. శారాయిగా చెప్తే అనబాక, శారా చెప్తే విను. ఎవరడు? శారా చెప్పినట్టు చేయి, దాసిని దాని కొమ్మని ఎలగొట్టమని. ప్రభువా మా అబ్బాయిని ఎలగొట్టమన్నానయ్యా, నోరు మూసి అని చెప్పింది చేయిస్తారన్నాడు. అర్థమైందండి. ఇప్పుడు శారా జీవితంలో దేవుడే ఉన్నాడు. అందుకని ఆమె కరెక్టే చెప్పుద్ది. ఇప్పుడు ఆమె చెప్పినట్టు నువ్వు చేయమని శారా మాటలకు విలువిచ్చి ఆ తర్వాత చెప్పాడు. శారా చెప్పినట్టుగా అబ్రాహాం చేసే కాడకు దేవుడు తీసుకొచ్చాడంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఎలాగుందో మీరు ఆలోచించండి. కాబట్టి ఆ తర్వాత రెండో కుటుంబం చెప్పాము. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి చక్కని ఒక కుటుంబ వ్యవస్థ. అక్కడ కూడా ముగ్గురు ఉన్నారు. ఏమండి? లాజరు, ఏమండి మార్తా, మరియమ్మ. వాళ్ళ ఫ్యామిలీలో 3 సిట్టింగ్లోనే ఏమండి లాజర్ ఫ్యామిలీని కూడా దేవుడు 3 సిట్టింగ్లు ఏం చేశాడు? సెట్ చేసి తన కేంద్ర బిందుగా ఉన్నాడు. కాబట్టి ఒక క్రమశిక్షణకరమైన జీవితం ప్రత్యక్ష గుడారంలో దేవుడు మన నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఆ గుడారంలో బల్లలు పెట్టిన తీరుని బట్టి మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇంట్లో, సంఘంలో, కుటుంబ వ్యవస్థలో, ఇంట బయట ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైతే క్రమశిక్షణ గల కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం దీవించబడ్డది, ఆ కుటుంబం వర్ధిల్లిది, ఆ కుటుంబం సువాసన వచ్చింది. కాబట్టి మనమే మన కుటుంబం సువాసన వెళ్తున్నామా, మన కుటుంబాన్ని తలుచుకుంటే కంపు కొడుతుందా అనే విషయాలు పరీక్షించుకుని పరిశోధించుకుని దేవుడి సన్నిధిలో ఒక యేసు ప్రభువు కుటుంబము పరిమళ వాసన వచ్చినట్టుగా మన కుటుంబాన్ని గురించి, మన సంఘాన్ని గురించి అనేకులు మాట్లాడుకున్నప్పుడు ఒక సువాసన ఉండాలి తప్ప మనం ఎక్కడ కూడా కంపు కొట్టేటువంటి ఫ్యామిలీగా మనం ఉండకూడదు. అలాంటి సంఘం మనం ఉండకూడదు. అలాంటిగా లాజరు కుటుంబ వ్యవస్థ ఎలాగో తర్వాత సెట్ చేసి దేవుడు చక్కగా సరిచేసి సరిదిద్ది వాళ్ళు ఎలా కుటుంబ వ్యవస్థ నిలబెట్టారో ఆ రీతిగా మన కుటుంబాలు కూడా సరిచేయబడాలి. అబ్రహామును సరిచేసిన దేవుడు మన కుటుంబాలు సరిచేసి అలాంటి శాశ్వత ఆశీర్వాదం ఇవ్వాలని మనసారా కోరుకున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.